థ్యాంక్ యూ నాగయ్య. థ్యాంక్ యూ అని చాలా మంచి పాట. ఆఫ్టర్ లాంగ్ టైం మంచి మంచి పాటలు పాడుతున్నారు. తర్వాత నేను ఒక గ్రూప్ లో వర్కుమార్ గారు ఉన్నారు. మీరు సూపర్ స్టార్ అని పెట్టాను, ఆయన వెంటనే దాన్ని ఏంటంటో చెప్పారు నాకు ఆన్సర్. నేను సూపర్ అన్న దానికి అక్కడ మాట్లాడడానికి కొంచెం మిగిలిన పిల్లలు ఇబ్బంది పడి ఉంటారేమో, తమ్ముళ్ళు చెల్లెళ్ళు, కానీ నిజంగా నిజం అనమాట. మీరు కావాలనుకుంటే ఇక్కడ నేను ఓటింగ్ పెట్టమంటే అర్జెంట్గా ఓటింగ్ పెడతాను. చేతులు ఎత్తమంటే అందరు చేతులు ఎత్తుతారు. ఇప్పుడు నిజంగా మీరు ఎంత పని చేస్తున్నారో కూర్చొని. బిహైండ్ ద స్క్రీన్స్ అని అంటున్నారు, బిహైండ్ ద సీన్, బిహైండ్ ద కర్టన్ అని అంటున్నారు, కానీ మీరు సుందర్రాజ్ గారిది నాది సెపరేట్ చేసి మళ్ళీ వాటి కోసం 2 ఎక్స్టర్నల్ డ్రైవ్స్ తయారు చేసి అన్బిలీవబుల్ అనమాట. చాలా చాలా పని చేస్తున్నారు. దాంతో పోలిస్తే మేము చేసే పని చాలా తక్కువ, చులకన, ఎందుకు పనికిరాంది అని చెప్పాలి. నిజంగా మళ్ళీ నాకు ఆ మాటలు, అలాంటి మాటలు మాత్రం ఇష్టం. నేను అందుకని మళ్ళీ అదే మాట అంటాను. మీరు నిజంగా సూపర్, దానిలో మాత్రం తేడా లేదు. తర్వాత నేను వర్కుమార్ గారి సలహాని తీసుకున్నాను మధ్యలో ఆయనతోటి మాట్లాడి. ఇవాళ ఏం చేస్తానంటే జనరల్ ఎపిసోడ్స్ లో మిగిలినటువంటి భాగాన్ని కంప్లీట్ చేసి ఆ తర్వాత లాస్ట్ బుక్ రెవల్యూషన్ లోకి వెళ్దాము. ఇవాళ అవ్వదు నాకు తెలుసు, కానీ అయిన మేరకు కంప్లీట్ చేసి, అంటే హడావిడి లేకున్నాను అనమాట నేను చెప్తుంది. అయిన మేరకు కంప్లీట్ చేసి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో రెవల్యూషన్ సర్వేని కంప్లీట్ చేద్దాం. హోప్ యూ అగ్రీ విత్ మీ. తర్వాత నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఈ బైబిల్స్ తెలుసుగా మీకు, గిడియన్స్ బైబిల్స్ అనమాట, న్యూ టెస్ట్మెంట్ లో. ఎక్కడో సంపాదిస్తూ ఉంటాను నేను. సంపాదించుకొని చదివేస్తాను, కవర్ టు కవర్ చదివేస్తాను అన్నమాట. చదివేటప్పుడు ఏం చేస్తానంటే మీరు చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇలాగ రంగురంగులతో చదవటం నాకు ఇష్టం. నాకు దగ్గర కలర్ పెన్స్ పెట్టుకుంటాను, అయిపోతే మళ్ళీ కొనుక్కుంటా ఉంటాను. ఈ హైలైటర్స్ అనమాట పెట్టుకొని చదువుకుంటా ఉంటాను. ఊరికేనమాట, ఏం లేదు, జస్ట్ ఒకసారి టెక్స్ట్ చదవడానికి అని చెప్పి. ఈ మధ్యలో ఒక చెల్లితోటి మాట్లాడుతూ ఉంటే, బ్రిలియంట్ గర్ల్ అనమాట. బ్రిలియంట్ అంటే బ్రిలియంట్. అయితే తను చిన్న వయసులో ఉండగా, 10th క్లాస్ ఆ టైంలో, ఇంటర్మీడియట్ ఆ టైంలో ఉండగా, తను వెళ్ళినటువంటి సంఘంలో కొన్ని చిత్రమైనటువంటి ఆలోచనలు ఆమె మైండ్లోకి చొప్పించేసేసారు వాళ్ళు. సో ఆమెకి కలిగినటువంటి బాధ, దుఃఖం ఏంటి అని అంటే, దేవుడు మన మీద ఎంతసేపు పనిష్ చేయడానికి సిద్ధంగా ఉండే రకం అన్నది ఒకటి ఆమె మైండ్లో పడిపోయింది అన్నమాట. దాని నుంచి బయటికి రాలేకపోయింది. కొంతకాలం నుంచి మాట్లాడుతూ ఉన్నాను. అయితే అమ్మాయికి ఇట్లాంటి సీరియస్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి నాకు తెలియదు. కొంతకాలం తర్వాత నా మీద ట్రస్ట్ ఏర్పడిన తర్వాత నాతోటి, శ్రీదేవితో, ఇద్దరితోటి మాట్లాడుతుంది. తను నెమ్మదిగా అన్న ఇది నా పరిస్థితి చెప్తా వచ్చింది. చాలా అకంప్లిష్డ్ గర్ల్ అనమాట. మంచి మ్యారేజ్ చేసుకుంది, ఇద్దరు మంచి ఉద్యోగాలు చేసే పిల్లలు. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం అనమాట. అమ్మాయి అంటుంది అనమాట, మొన్న ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక టెక్స్ట్ పెట్టింది. చాలా సంవత్సరాల తర్వాత నేను దేవుని వంక చిరునవ్వుతో చూశానన్నా అని చెప్పింది. నాకు ఒక్కసారి ఎంత దుఃఖం అనిపించిందో. ప్రభువుని చూసి చిరునవ్వు నవ్వలేకపోవటం, సంతోషంగా చూడలేకపోవటం ప్రభు వంక. ఇన్ని సంవత్సరాల తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఐ స్మైల్డ్ ఎట్ అవర్ ఫాదర్ అని చెప్పాను అంత. ఆ తర్వాత ఇంకా మాట్లాడితే చెప్తుంది అనమాట, బైబిల్ని చాలా నిర్లక్ష్యం చేసేసాను నేను. మన సర్వే ఫస్ట్ సెషన్ విన్న తర్వాత చెప్తుంది అనమాట, నేను ఏమైనా సరే బైబిల్ని చదివేస్తాను ఇంకా కూర్చొని అని చెప్తున్నాను. సో నాకు ఇది మీకు చెప్దాం అనిపించింది. ఇట్లాగ మీరు బైబిల్స్ దొరికితే కనుక, లేదా మీ బైబిల్ అయినా సరే ఊరికే చదివేసేయండి, కవర్ టు కవర్ చదివేసేసేయండి, పుస్తకాలను చదివేసేయండి. తర్వాత మీరు రెగ్యులర్ చర్చ్ మెంబర్స్ కాదు, మీరు ఎక్స్పాజిటర్స్గా వాక్యాన్ని ఉపదేశించటం కోసం, సరిగా విభజించటం కోసం సిద్ధమవుతున్నటువంటి వాళ్ళు, ఆల్రెడీ సంఘాలకి మందకు కాపర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, దేవుడు మీకు అనుగ్రహించినటువంటి కృపావరాన్ని రికగ్నైజ్ చేసి దాన్ని వాడడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు, వాడుతూ ఉన్నటువంటి వాళ్ళు, మీకు బైబిల్ శ్రద్ధగా మార్నింగ్ క్వైట్ టైం చేసుకునేటప్పుడు నోట్స్ రాసుకునే అలవాటు ఉంటే మంచిది, లేకపోతే చేసుకోండి అలవాటు. ఖచ్చితంగా శ్రద్ధగా నోట్స్ రాసుకోవడానికి అలవాటు పడండి వైల్ రీడింగ్.
తర్వాత వైల్ స్టడీయింగ్, వైల్ మెడిటేటింగ్. మీ పర్సనల్ థాట్స్ రాస్తే కనుక ఎవరైనా చూస్తే ఇబ్బంది అనిపిస్తే ఎవరికి చూపించకండి. జర్నల్ లాగా దాన్ని మీ దగ్గర పెట్టుకొని మెయింటైన్ చేయండి. బట్ ప్లీజ్ డూ దిస్. ఖచ్చితంగా చేయాలి. మీ ఆలోచనల్ని పేపర్ మీద పెడితే ఆలోచనలకి స్పష్టత వస్తుంది. దాని తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకు వస్తే మీకు అర్థం అయిపోతుంది దేవుడు మిమ్మల్ని ఆయా సమయాల్లో ఆ వాక్య భాగం ద్వారా ఏ విధంగా ముందుకు నడిపించారు మీకు అర్థమైపోతా ఉంటుంది, మీకు తెలుస్తూ ఉంటుంది. సో థింక్ అబౌట్ దిస్. తర్వాత రిగ్రెట్ అవ్వని పద్ధతిలో చదివేసేయండి బైబిల్ని. బాగా అంటే బాగా చదివేసేసేయండి. మీకు చదివే కొంది మీకు అర్థమైపోతుంది మనం తక్కువ చదువుకుంటున్నాము, మనం ఎప్పటికీ సంపూర్ణంగా చదువుకోలేము అని మనకు అర్థమైపోతుంది. రీసెంట్ గా ఒక సహోదరుడితో మాట్లాడుతూ ఉంటే ఎన్ని విచిత్రమైనటువంటి బోధలు మాట్లాడుతున్నాడో నాకు బాగా బాధ అనిపించింది. చాలా కాలం నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను ఆయన. నేను చదువుకోవడం కోసమే చదువుకుంటే గనక ఏం జరుగుతుంది, అది ఆయనకు ఒక్కడికే కాకుండా ఆయన నడిపించేటువంటి బృందానికి కూడా నష్టం జరుగుతుంది. సో మనం చాలా శ్రద్ధతోటి వాక్యమే ప్రమాణంగా పెట్టుకుని అది తప్పించి నాకు ఇంకేమీ వద్దు అనుకునేటట్లుగా. ఎవరో ఒక నలుగురు పేర్లు చెప్పాడు. నేను ఒకటే ఒక ప్రశ్న వేశాను, ఏమనంటే ఆ నలుగురు లేఖనం యొక్క సార్వభౌమాధికారానికి ఒప్పుకుంటున్నారా లేదా? సుప్రీమసీ ఆఫ్ ద స్క్రిప్చర్ కి వాళ్ళు సరెండర్ చేసుకుంటున్నారా, సబ్మిట్ చేసుకుంటారా లేదా? వాళ్ళు ఎంత స్కాలర్స్ అని మనకు అనవసరం. సో ఇది మనం గమనించుకోవాలి. వాక్యాన్ని బాగా శ్రద్ధగా చదువుకోండి. బాగా అంటే బాగా శ్రద్ధగా చదువుకోండి. దానిలో ఏ విధమైనటువంటి ఏమరపాటు రానివ్వద్దు. ఇవెందుకో ఇవాళ చెప్పాలి అనిపించింది. బహుశా ఇంకొక 2 classes లో నేను ముగిస్తాను కాబట్టి ఇంకా నేను ఐ షుడ్ గివ్ యూ సమ్ కాషన్ అనిపించి నేను మాట్లాడుతున్నాను ఈ మాటలు. ఐ విల్ టేక్ యూ బ్యాక్ టు ది జనరల్ ఎపిసోడ్స్. 1 John దగ్గర ఆగాను. 2 మాటలు మాట్లాడుతూ ఒక నిమిషం. డిసేబుల్ యానోటేషన్ ఫర్ అదర్స్. ఎవరో ఒకరు ఏదో ఒకటి గీస్తున్నారు, సో అందుకని దాన్ని డిజేబుల్ చేస్తున్నాను. ఏం మాట్లాడాను అని అంటే మొదటి 2 వచనాల నుంచి మాట్లాడాను. నాకు బాగా ఇష్టమైనటువంటి భాగాలు అన్నమాట ఇవి. నన్ను విపరీతంగా ప్రభావితం చేసినటువంటి మాటలు, ఆకర్షించినటువంటి మాటలు. ఇవి గుర్తు చేసుకుంటే దేవుడు నాకు నేర్పించిన పాఠాలు ఇవి అనుకుంటే మనసు హాయిగా ఉంటుంది అనమాట. ఎక్స్క్లూషన్ ఇంక్లూషన్ గురించి ఆలోచిస్తా ఉంటే నాకు ఇంకొకటి కూడా గుర్తొచ్చింది అనమాట. పొజిషనల్ ఇంక్లూజన్, ఫంక్షనల్ ఎక్స్క్లూజన్. పొజిషనల్ ఇంక్లూజన్ అంటే అర్థం ఏంటి అని అంటే స్థాయి పరంగా ప్రభువు దగ్గర మనం అందరమీ ఒకటే, సమానం, తేడాలేం లేవు ఫెలోషిప్ లో. మరి ఫంక్షనల్ ఎక్స్క్లూజన్ అని అంటే వరకుమారు గారు చేసేటువంటి పని వరకుమారు గారు మాత్రమే చేయగలరు, వేరే ఎవరు చేయలేరు. నాగయ్య చేసే పని నాగయ్య మాత్రమే చేయగలరు, ఇంకా వేరే ఎవరు చేయలేరు. యానీ చేసే పని యానీ మాత్రమే చేయగలరు, వేరే ఎవరు చేయలేరు. యు ఆర్ యునీక్. మనం అందరమీ కూడా అదే జీవవాక్యం, మనం అందరమీ అదే జీవం, మనం అందరమీ అదే నిత్య జీవం, పాలిభాగస్తుల్ని సహవసిస్తున్నాం. స్టిల్ మనకి ఇవ్వబడినటువంటి అనుభవం కానీ బాధ్యత కానీ యునీక్ అన్నమాట. మన ద్వారా మాత్రమే సంపూర్ణం అవుతుంది. ఎంత గొప్ప స్థితి మనది, మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. తర్వాత నేను 5-10 వచనాల మధ్యలో ఏం చూపించానంటే టైప్స్ ఆఫ్ పీపుల్ అన్నమాట. రకరకాల కండిషన్స్ ని చూపించడానికి ట్రై చేశాను. ఈ కండిషన్స్ లో నేనేమన్నానంటే మై లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ స్టేట్మెంట్ అన్నాను. ఏమంటున్నాడు అక్కడ? మొట్టమొదటి 2 వచనాల్లో మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఆ 2 వచనాల్లో మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు అన్నమాట. ఏమంటాడంటే ఆది నుండి ఏది ఉండినో మేమేది వింటిమో, కనులార ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేస్తున్నాం. ఆర్ ఎక్స్పీరియన్స్. మనం అనుకుంటా వచ్చాంగా పేతురు గారు అనుభవ జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి, ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ అని అంటున్నారు కదా ఆయన. 2వ వచనంలో ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. 5వ వచనంలో మేము ఆయన వలన మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా. అంటే ఏంటి అని అంటే
whatever I experience, whatever I hear, లేకపోతే కనుక past tense లో whatever I experienced, నేను ఏదైతే దాని గురించే సాక్ష్యం. అంటే ఏంటంటే the way I live today is a testimony for that. నేను జీవించే విధానం, నేను మాట్లాడే మాటలు సమస్తం కూడా నా విశ్వాస జీవితానికి, విశ్వాస ప్రమాణానికి ఒక సాక్ష్యం. చూసే వాళ్ళకి అఫర్మేషన్, వైలేషన్ లేదా రిజెక్షన్ అర్థమైపోతుంది, ప్రజలకు అర్థమైపోతుంది, చెప్పేసేయగలుగుతారు. ఒకలా ఉంటున్నావు, ఒకలా ఉంటున్నావు ఏంటి అనేస్తారు. అనలేకపోయినా వాళ్ళ మనసులో మెదులుతా ఉంటుంది. ఒక పెద్ద ఆయన ఒక రోజు చెప్తున్నారనమాట, దాదాపుగా 25 years ago ఆయన ఒక చోట మాట్లాడుతూ ఉంటే విన్నాను నేను. షాక్ తగిలింది. నేను ఏంటన్నా అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత అడిగితే ఇలా జరిగింది ఇంట్లో సంఘటన అని చెప్పారు. ఏంటి? ఏదో ఒక విషయం, ఒక ఆఫర్ వస్తే ఆయనకి నేను వెళ్ళను అన్నాడంట. ఒక విదేశానికి వెళ్ళడానికి ఆఫర్ వచ్చింది ఆయనకి, నేను వెళ్ళను అన్నాడంట. ఆయన ఈయనేమి ఖర్చు పెట్టుకోనక్కర్లేదు, ఇట్స్ అన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. ఆయన అక్కడికి వెళ్ళి వస్తే సరిపోతుంది. వాళ్ళ అబ్బాయి అన్నాడంట, ప్రతిదానికి ప్రార్థన చేసి వెళ్తానా వస్తానా అని చెప్పి మాట్లాడతావు కదా, మరి దీనికి ప్రార్థన చేయకుండా ఆన్సర్ చెప్పేవింటి అన్నాడంట. అసలు ఆ విషయం ఏంటంటే నాకు షాక్ తగిలింది. మన ఇంట్లో వాళ్ళు మనల్ని గమనిస్తూ ఉంటారు, మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని గమనిస్తూ ఉంటారు, మనతో వాటిని ఎక్స్ప్రెస్ చేస్తారు, కొన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేయరు. కానీ మన జీవితమే దానికి ఒక స్టేట్మెంట్. ఏమీ తేడా లేదు ఈ విషయంలో. ఏమి అంటే ఏమీ తేడా లేదు. యోహాను, ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి యోహాను, యేసు ప్రేమించిన శిష్యుడిగా పేరు పొందినటువంటి యోహాను, ఆయన్ని హిస్ లైట్, హిస్ లైఫ్, హిస్ లవ్, ఆయన వెలుగు, ఆయన జీవం, ఆయన ప్రేమ అంటే క్రిస్టలైజ్ చేస్తున్నాడు. విషయాలను క్రిస్టలైజ్ చేయటం అన్నమాట. అంటే సన్నిహితంగా గడిపినటువంటి వ్యక్తి ప్రభువుని అర్థం చేసుకుని అత్యంత తక్కువ మాటల్లో ఎక్కువ సత్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకేగా మనం గమనించినట్లయితే ఐయామ్ స్టేట్మెంట్స్ మనకి ఎక్కడా కనపడే వేరే చోట యోహాను సువార్తలోనే కనపడతాయి. ఇక్కడ కూడా అవే మాటల్ని రిపీట్ చేస్తున్నాడు. హీ ఈస్ ద లైట్, హీ ఈస్ ద లైఫ్ అండ్ హీ ఈస్ ద లవ్. పర్సానిఫైడ్ అనేటువంటి సెన్స్లో అన్నమాట, వ్యక్తిగా భావించటం అనేది చూపిస్తూ పర్సానిఫికేషన్ అనేటువంటి ఫిగర్ ఆఫ్ స్పీచ్ అలంకారాన్ని వాడుతూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు అన్నమాట. మనకి కొంచెం ఇబ్బందిని పెట్టేటువంటి మాటలు అనమాట. ఇబ్బందిని పెట్టే మాటలు ఏంటి అని అంటే 3:9 దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయ జాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపాత పిల్లలు ఎవరో తేటపడను. వాక్ మాట్లాడుతున్నాడు, లైఫ్ మాట్లాడుతున్నాడు, నీ అనుదిన జీవితం ఎలా ఉంటుంది అనేది మాట్లాడుతున్నాడు. చేయడు అని అంటే ఏంటి? ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ సిన్ అని చెప్పి అర్థమా? అక్కడ అంటే దెర్ ఇస్ నో ప్రెజెన్స్ ఆఫ్ సిన్ అని చెప్పి అర్థమా? ఏం కాదు. ఏం మాట్లాడుతున్నాడు అని అంటే నీలో పాపం యొక్క ప్యాటర్న్స్, డిజైన్స్ కొనసాగవు, నమూనాలు నీలో నిలిచి ఉండవు. పడతావు నువ్వు, కానీ తిరిగి లేస్తావు. ఒకే పాపాన్ని నువ్వు కొనసాగించవు నీ బ్రతుకులో. 14వ వచనంలో సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. అంటే మళ్ళీ వన్స్ అగైన్ ఎక్సర్సైజింగ్ లవ్ ఇన్ అవర్ లైఫ్. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవం మనలో, యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగు మనలో, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ మనలో. మన హృదయం ఏ విషయములలో మన ఎందు దోషారోపణ చేయను ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. మనకి అర్థం కావాల్సినటువంటి విషయాలు. ఎంత చిన్న పత్రిక,
ఎంత బలమైనటువంటి విషయాలు మాట్లాడుతున్నాడు చూడండి. అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడుతున్నాడు 4వ అధ్యాయంలో. 3వ అధ్యాయం మొదట్లో కూడా మాట్లాడుతున్నాడు, 4వ అధ్యాయంలో మాట్లాడుతూ ఏమంటున్నాడు చూసారా? మీరు దేవుని సంబంధులు. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులు ఏంటి మాట్లాడదురు, లోకం వారి మాట విన్ను, మనం దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట విన్ను, దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువలన మనం సత్యస్వరూపమైన ఆత్మ ఏదో బ్రహ్మపరచ ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాం. అంటే డిజర్న్మెంట్ అనేటువంటిది మనలో ఉంటది. డిజర్న్మెంట్ ఎలా వస్తుంది అని అంటే సూపర్ న్యాచురల్ గిఫ్ట్ లాగానే కాకుండా మనకి అర్థమైపోతుంది, మనకు అర్థమవుతుంది. ఏంటి అని అంటే మన మాట ఎవరు వింటున్నారు, ఎవరు వినడం లేదు. ఎక్కడ చెప్తున్నాడు? యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు చేసినటువంటి ప్రార్థనలు ఇదే మాటలు. దేవుని సంబంధులు, లోక సంబంధులు. ఇదిగో ఇక్కడ కూడా దేవుని సంబంధులు, లోక సంబంధులు. ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు అనమాట. మనం ఒకరినొకటి ప్రేమించిన దేవుడు మన యందు నిలిచి ఉన్నాడు. ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనం కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాం. మన రిఫ్లెక్షన్స్ ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి, కానీ అన్నింటిలోకి వెళ్లకుండా చివరికి వచ్చేసి ఒకే ఒక మాట చదివి ముందుకు వెళ్ళిపోతాను. 21 వచ్చిన 5:21లో ఏమంటాడంటే, ఓకే సరే దీని దగ్గరికి వస్తాను. 5:21లో ఏమంటాడు చూసారా? విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. దాని మీద కొంచెం వర్క్ చేయండి, మీరు వీలుంటే కనుక చదవండి దాని గురించి. ఈ కాంబినేషన్స్ మాట్లాడుతున్నాడు అనమాట. వెలుగు చీకటి, సత్యం అబద్ధం, తర్వాత దేవుడు విరోధి, జీవం మరణం, ప్రేమ ద్వేషం. ఈ కాంబినేషన్స్ ని డిస్కస్ చేసుకుంటా వచ్చాడనమాట. వీటన్నింటిలో చిన్న పత్రికలు అంటే చాలా చిన్న పత్రికలు, సింగిల్ చాప్టర్ పత్రికలు అనమాట. ఎవరో తెలియదు మనకి తెలియాల్సినంత అవసరం కూడా ఏం లేదు. కానీ 3 మాటలు మాట్లాడాడు చూసారా? ట్రూత్, లవ్, వాక్. మీరు గమనించినట్లయితే 2వ వచనంలో సత్యం ఎరిగిన వారందరూ, ఆ తర్వాత మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యము. 3వ వచనంలో సత్య ప్రేమలు. తర్వాత 6వ వచనంలో ఆజ్ఞల ప్రకారము నడుచుట. 6వ వచనం చివరిలో ప్రేమలో నడుచుకొనవలెను. తర్వాత 9వ వచనంలో క్రీస్తు బోధ యందు నిలిచి ఉండటం అన్నమాట. ట్రూత్, లవ్, వాక్. ఈ మూడింటిని మిక్స్ చేసి బ్లెండ్ చేసి మాట్లాడతాడు. 4వ వచనం చూసారా? సత్యమును అనుసరించి నడుచుచుండుట. సత్యమును అనుసరించి అన్నదానికి కింద ఏమన్నాడంటే సత్యములో అని అన్నాడు అనమాట. సో ఇక్కడ ఒక విషయం గురించి మాట్లాడతాను. హెరిటిక్స్ అంటే ఏంటంటే అబద్ధ బోధల్ని తయారు చేసి ప్రచారం చేసేవాళ్ళు అనమాట. ఏరియన్ కాంట్రవర్సీ ఇటువంటివన్నీ వచ్చినప్పుడు, అంటే యేసుక్రీస్తు నరుడే గాని మానవుడే గాని దేవుడు కాదు అనేటువంటి వాదంతో ఒక అతను చర్చిని హడావిడి చేసిన కాలంలో అనమాట. ఇదిగో ఇట్లాంటి మాటలు ఏమంటాడు? 7వ వచనం చూసారా? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు, డినయర్స్ అనమాట వీళ్ళు. వాళ్ళు ఒప్పుకోరు. అంటే ఇన్కార్నేషన్ ని వాళ్ళు కాదు అని అంటారు. మనలాంటి మానవుడే అతను కూడా అని అంటారు. ఈ వాదం అప్పుడే కాదు, ఇప్పటికీ 2000 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఈ వాదం నడుస్తూ ఉంది భూమి మీద. ఒక పక్కన ఇస్లాం టీచ్ చేస్తుంది ఆ బోధని, తర్వాత పోస్ట్ మోడర్నిజం లో కొత్తగా పుట్టుకొచ్చినటువంటి న్యూ ఏజ్ మూవ్మెంట్ టీచ్ చేస్తుంది. రకరకాల బోధలు అన్నమాట. సో ఆయన శరీరధారి అనేటువంటి దాన్ని వాళ్ళు ఒప్పుకోరు, డినయర్స్ అనమాట. వాళ్ళు వంచకులు, డిసీవర్స్ అని అంటున్నాడు అనమాట. తర్వాత ఇంకా ఏమంటున్నాడు అనంటే వీళ్ళే క్రీస్తు విరోధులు అని అంటున్నాడు. మీకు ఇంకొక డి కావాలి అని అంటే యాంటీ క్రైస్ట్ బదులు డిట్రాక్టర్స్ అనే మాటను పెట్టుకోండి కావాలంటే. డిట్రాక్టర్స్ అని అంటే అర్థం ఏంటి అని అంటే
9వ వచనంలో క్రీస్తు బోధ యందు నిలిచి ఉండగా దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడు. సో హెరిటిక్స్ అన్నమాట వీళ్ళు. ఇక్కడ ఒక విషయం గురించి చెప్తాను, బై వేని మాట్లాడుతున్నాను ఈ విషయాన్ని. చాలా కాలం క్రితం చదివినటువంటిది అనమాట. ఇట్ టేక్స్ ఏ జీనియస్ టు మేక్ ఏ హెరిటిక్ అని చదివాను. దాదాపు 30 years క్రితం చదివినటువంటి విషయం అనమాట. ఇట్ టేక్స్ ఏ జీనియస్ టు మేక్ ఎ హెరిటిక్. అంటే హెరిటిక్ అంటే ఏంటంటే అబద్ధ బోధని ఎవడైనా తయారు చేసి దానితో ప్రజల్ని మోసపుచ్చాలి, దానితో ప్రజల్ని చెడగొట్టాలి, వాళ్ళని సత్యానికి దూరంగా తీసుకుని వెళ్ళాలి అంటే గనక వాడు చాలా మేధావై ఉండాలి, ప్రజ్ఞాశాలి, ప్రతిభావంతుడై ఉండాలంట. ఎవరో ఒక ఆయన బైబిల్ పండితుడు రాసినటువంటి మాట అన్నమాట. ఒక ఆయన స్టోరీ చదివిన తర్వాత నాకు కంగారు పుట్టిందనమాట. జాన్ హిక్ అనేటువంటి ఒక పండితుడి గురించి ఇంతకుముందు మీకు చెప్పినట్టున్నాను నేను. ఆయన అద్భుతమైనటువంటి థియోలోజియన్, ఎవాంజలికల్ థియోలోజియన్. ఇంటర్వర్సిటీ ప్రెస్ వాళ్ళు ఆయన పుస్తకాలను విపరీతంగా పబ్లిష్ చేసినటువంటి తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయన ఏమన్నాడు అని అంటే, జీసస్ ఈస్ ద వే అని అంటాం ఆపేసి జీసస్ ఈస్ అ వే అని అన్నాడు అన్నమాట. ఏసే మార్గం అనే మాటలో నుండి యేసు కూడా ఒక మార్గం అనేటువంటి దానిలోనికి ప్లూరలిస్టిక్ థింకింగ్ లోకి దిగొచ్చాడు. బ్రిలియంట్ మ్యాన్ అన్నమాట, బ్రిలియంట్ మ్యాన్. అయితే వీళ్ళని ఉద్దేశించి ఆయన ఏమంటాడంటే, యేసుక్రీస్తు యొక్క బోధని దాటి ముందుకు వెళ్ళిపోవటం, దానిలో నిలిచి ఉండకపోవటం, లేదా దానిలోనే నిలిచి ఉండటం. 9వ వచనంలో మీరు చూస్తే క్రీస్తు బోధ యందు నిలిచి ఉండకపోవటం, ఆ బోధ యందు నిలిచి ఉండటం. సో సత్వాక్యంలో లేకపోతే గనక సుబోధలో, హితబోధలో, ఆరోగ్యవంతమైనటువంటి బోధలో అయితే నిలిచి ఉండటం, లేకపోతే అది కాదు అనుకుని దారి మళ్ళీపోవటం. దారి మళ్ళీపోతే గనక ఏం చేయమంటున్నాడు? 3 రకాలుగా వాళ్ళ పట్ల స్పందించండి మీరు అని అంటున్నాడు. ఒకటేంటి అని అంటే, వాళ్ళని డోంట్ రిసీవ్ దెమ్. 10వ వచనంలో మీరు చూస్తే, ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. డో నాట్ రిసీవ్ హిమ్ అంటే డోంట్ హ్యావ్ ఎనీ ఫెలోషిప్ విత్ దట్ ఫెలో. రెండోది ఏమంటాడంటే, శుభమని వానితో చెప్పొద్దు అంటే డోంట్ బ్లెస్ హిమ్, నువ్వు వాడిని దీవించడానికి ప్రయత్నించొద్దు. మూడవది ఏమంటాడంటే, వాని దుష్టక్రియల్లో పాలువాడు అవుతామేమో జాగ్రత్త అంటున్నాడు. డూ నాట్ షేర్ విత్ హిమ్. ఫాల్స్ టీచర్ అయితే ఫాల్స్ టీచర్ వే, స్టాప్, వాడిని రానివద్దు ఇంకేనంతే. దేవుడు మిమ్మల్ని ఎలా నడిపిస్తే అలాగా ఈ విషయంలో మీకు తెలిసిపోతుంది. చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అనేటువంటి ఒక మినిస్ట్రీ ఉండేది అనమాట. మినిస్ట్రీ అని అంటే ఏంటంటే ఒక కల్ట్ అనమాట. అది నిజంగా చెప్పాలంటే సిఓజీ, చిల్డ్రన్ ఆఫ్ గాడ్. వాళ్ళు రకరకాల పేర్లు మార్చుకుంటూ తమను తాము ప్రచారంలోకి తీసుకొచ్చుకుంటూ ఉంటారు. ఈ వీళ్ళు మేము ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునేటువంటి రోజుల్లో హాస్టల్స్ తిరగడం మొదలు పెట్టారు. నో హాస్టల్స్, ఆ హాస్టల్స్ తిరగడం మొదలు పెట్టారు. మంచి మెలోడియస్ సాంగ్స్ అనమాట, క్యాసెట్స్ పట్టుకొచ్చేవాళ్ళు, మంచి కలర్ఫుల్ ప్రింట్అవుట్స్, చార్ట్స్ పట్టుకొచ్చి పోల్స్తా ఉండేవాళ్ళు అనమాట. సరే ఒకరోజు వాళ్ళ ఈ చార్ట్స్ చూస్తా ఉంటే దానిలో అర్థమైపోతుంది అనమాట. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు కాబట్టి తల్లి ఎక్కడ? పరిశుద్ధాత్మ తల్లి అని చెప్పి పిక్చర్ వేశారనమాట వాళ్ళు. ఇది తప్పని చెప్పి అనిపిస్తుంది, అర్థమైపోతుంది. ఫైనల్ ఇయర్ ఎంఏలో ఉన్నాను నేను. సో బైబిల్ స్టడీకి వచ్చి కూర్చున్నారు ఒక ఈవినింగ్. వీళ్ళంతా ఎవరంటే ఫారినర్స్, మళ్ళీ దానికి తోడు ఒక ఇద్దరిద్దరుగా వచ్చేవాళ్ళు అనమాట. వచ్చి బైబిల్ స్టడీలో కూర్చున్నారు. మా హాస్టల్ బైబిల్ స్టడీలో బైబిల్ స్టడీ జరుగుతూ ఉంటే వాళ్ళు ఏంటేంటో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. నేను ఏ ధైర్యంతో మాట్లాడానో నాకు తెలియదు. నేను చెప్పేసాను వాళ్ళకి, మీరు బైబిల్కి విరోధంగా మాట్లాడుతున్నారు, హియర్ ఆఫ్టర్ డోంట్ కమ్ ఇన్ టు ద క్యాంపస్ అని చెప్పాను. క్యాంపస్ ఏదో నా సొంతమైనట్టు, క్యాంపస్ మొత్తానికి నేను ఇన్ఛార్జి లాగా చెప్పేసాను నేను. దేవుడు దాన్ని ఎలా బ్లెస్ చేశాడు ఏంటి నాకు తెలియదు, కానీ ఆ తర్వాత క్యాంపస్ లో వాళ్ళు కనపడలేదు. మనం అంటే నేను కొంచెం మూర్ఖంగా చేశానేమో నాకు తెలియదు. నాకు ఒకటే ఏముందంటే, వాడికి కనీసం గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ కూడా చెప్పొద్దు అన్నట్లుగా అర్థం చేసుకున్నాను నేను దాన్ని. వానికి శుభమని చెప్పొద్దు అని అంటే డూ నాట్ గ్రీట్ అని అంటే నేను అంత కఠినంగా తీసుకున్నాను నేను ఆ రోజుల్లో. ఇప్పుడైతే అంత కఠినంగా చేయలేనేమో. అందుకని ఏమంటున్నానంటే,
ప్రభు మిమ్మల్ని ఫాల్స్ టీచర్స్ మీకు అర్థమైనప్పుడు వాళ్ళని మీరు ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలో పరిశుద్ధాత్మ దేవుని మీరు వెంటనే ప్రభు ఏం చేయాలి, నేను వెంటనే చెప్పేసేయాలి వాళ్ళకి, సారీ, స్టాప్, దిస్ ఇస్ నాట్ రైట్. ఎవరు వీళ్ళు? క్రైస్తవుల పేరు పెట్టుకొని బైబిల్ పట్టుకొని యేసుక్రీస్తు ప్రభు పేరుని వాడుకుంటూ ఆ ఉన్నటువంటి విశ్వాస ప్రమాణంలో మౌలికమైనటువంటి సిద్ధాంతంలో ఎక్కడో ఒక చోట మెలికలు పెట్టుకుంటూ ట్విస్ట్ చేసుకుంటూ తిరగడానికి ప్రయత్నించేవాళ్ళు. ఒక చిన్న పుస్తకంలో, చిన్న లెటర్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు. యోహాను 3వ పత్రిక 3వ పత్రికలో ఎఫెసులో ఉండేవాడు ఈయనకి రాస్తున్నాడు అని అంటారు అనమాట. గాయకు రాస్తున్నారు, గేయస్. అసలు మంచి మంచి విషయాలు అనమాట. మళ్ళీ ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే ట్రూత్ 3వ వచనంలో, తర్వాత 1వ వచనంలో ఎందుకు అసలు గ్రీటింగ్ లోనే చూసా, సత్యమును బట్టి ప్రేమించు. తర్వాత 3వ వచనంలో సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. 3వ వచనంలోనే సత్య ప్రవర్తన. 4వ వచనంలో సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు. 8వ వచనంలో సత్యమునకు సహాయకులమవునట్టు. ఎట్లాంటి మంచి మాటలు రాసినట్టు చూసారా? ఆయనలో సత్యం, ఆయన నడకలో సత్యం, సత్యంకి పనిచేసే వాళ్ళకి సహాయకులంగా ఉండడం. 8వ వచనాన్ని మనం అర్థం చేసుకుంటే కొంతమంది వచ్చారనమాట. వాళ్ళు వచ్చి ఈయనతో పాటు ఉన్నారు. ఈయనతో పాటు ఉండి ఈయన చాలా బాగా ప్రేమగా చూసుకుంటున్నాడు, సత్యంగా నడుచుకుంటున్నాడు అని చెప్పారనమాట. చెప్తే దానికోసం రాస్తున్నాడు అనమాట. మనము సత్యమునకు సహాయకులం అవునట్టు, అంటే జత పని వారం అవునట్టు అట్టి వారికి ఉపకారం చేయ బద్ధులమై ఉన్నాం. ఓకే, మీరు గమనించినట్లయితే 12వ వచనం చివరిలో మా సాక్ష్యము సత్యమైనది. 12వ వచనంలోనే అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యం పొందినవాడు. వెరీ గుడ్, ఫైన్. బ్లెస్సింగ్ చూసారా? బ్లెస్సింగ్ ఏమంటున్నాడు అని అంటే, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లాలి, సౌఖ్యంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, నువ్వు హెల్తీగా ఉండాలి, నువ్వు ప్రాస్పర్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ అని అంటున్నాడు అన్నమాట. వీటన్నింటిలోనూ నువ్వు చక్కగా వర్ధిల్లు అని అంటున్నాడు. ఓకే, ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. ఇద్దరు వ్యక్తులు ఎవరు అని అంటే 9వ వచనంలో సంఘంలో ఉన్నటువంటి వాళ్లే. ఎందుకంటే నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని. తర్వాత 10వ వచనం చివరిలో సంఘములో నుండి వారిని వెలివేయిచున్నాడు. ఇద్దరు సంఘంలో వాళ్లే. సో ఒకడేమో డయోట్రిఫస్, ఇంకొకడేమో డెమెట్రియస్. ఈ దియోత్రిఫే అనేటువంటి వాడు he wants to be a leader, the first person in the church. సంఘంలో ప్రధానత్వం, నేను మొదటివాడిని కావాలి అనుకుంటున్నాడు. కానీ యోహానుతో పాటు పనిచేసేటువంటి మిగిలిన వాళ్ళని యాక్సెప్ట్ చేయడం లేదు. అంటే అపోస్టలిక్ అథారిటీని తను దాటి నేనే పెద్దోడిని అన్నట్లుగా చెప్పుకోవాలని ప్రయత్నిస్తున్నాడు అనమాట. తర్వాత వాళ్ళని అంగీకరించకపోవడమే కాకుండా వాళ్ళ గురించి చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు. దానితో పాటు ఇంకా ఏం చేస్తున్నాడంటే చర్చిలో ఉన్నటువంటి అదర్ బిలీవర్స్ ని చర్చికి బయటికి నెట్టేస్తున్నాడు. పదకొండవ వచనంలో వాడి గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట యోహాను. ఏమంటున్నాడు? చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచిన వాడు కాడు. గట్టిగా మాట్లాడుతున్నటువంటి మాట. సంఘంలోనే ఉంటారు ఇట్లాంటి వాళ్ళు, సంఘంలోనే ఇలా ఉంటారు కాబట్టి జాగ్రత్త పడమని చెప్తున్నాడు అనమాట. అయితే అదే సమయంలో అందరూ ఇట్లాంటి వాళ్ళే ఉంటారంటే ఉండరు. దియోత్రిఫేలు ఎలా ఉంటారో దెమేత్రియులు కూడా అలానే ఉంటారు. దెమేత్రి ఎట్లాంటి వాడంట? అందరి వలన మంచి సాక్ష్యం పొందాడు, సత్యం వలన మంచి సాక్ష్యం పొందాడు, అపోస్తలుల వలన మంచి సాక్ష్యం పొందాడు.
అంటే సంఘం మొత్తం కామన్ మెంబర్స్ అందరూ కూడా ఇతని గురించి గుడ్ అని చెప్పారు. ప్రభువు కూడా ఇతని గురించి గుడ్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇతని గురించి గుడ్ అని చెప్పాడు. ఆ తర్వాత ఇతని పైన నాయకులైనటువంటి అపోస్తలులు అంటే యోహాను అతనితో పాటు పనిచేసిన మిగిలిన వాళ్ళు కూడా ఏమంటున్నారంటే డెమెట్రియస్ ఈస్ గుడ్ అని అంటున్నారు. ఎన్ని వైపుల నుండి ప్రజలు మనల్ని వాచ్ చేస్తున్నారు, ఎన్ని వైపుల నుంచి మనల్ని ప్రజలు వాచ్ చేస్తున్నారు. సంఘంలో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, ఏం పర్లేదు. కానీ ఎవరి పట్ల మనం ఎలా బిహేవ్ చేయాలి? యోధా పత్రిక ఇది కూడా ఒక అధ్యాయమే. రీడింగ్ చూసారు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు దాసుడును, అసలు ఓపెనింగే యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యోధా తనని తాను హెచ్చించుకోవటం లేదు. ఎవరు నేను? ఆయనకి నేను దాసుడిని. ఆయనకు ఉన్నప్పుడు నేను ఆయన పెద్దగా గమనించలేదు, గుర్తించుకోలేదు. పునరుత్థానం తర్వాత నేను ఆయన శిష్యత్వంలోనికి వచ్చాను, నేను ఆయనకి దాసుడిని. చాలా వినయంగా చెప్తున్నటువంటి మాటలు అన్నమాట. సో చెప్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు అన్నమాట. ఏమంటున్నాడు అని అంటే యాకోబు సహోదరుడిని, యేసుక్రీస్తుకి దాసుడిని. గుడ్. దేని గురించి మాట్లాడుతున్నాడు? 3వ వచనంలో తన ఉద్దేశం స్పష్టం చేస్తున్నాడు. ఏంటి 3వ వచనంలో తన ఉద్దేశం? మనకందరికీ కలిగేడు రక్షణను గురించి అంటే కంప్లీషన్, ఫ్రూషన్ ఆఫ్ అవర్ సాల్వేషన్, దాని గురించి రాద్దామని చెప్పి నాకు విపరీతమైనటువంటి ప్యాషన్, ఆసక్తి ఉంది నాకు. అయితే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చాను. కంటెంట్ ఫర్ ద ఫెయిత్, ఇవ్వబడినటువంటి బోధ కోసం, విశ్వాసం కోసం మీరు గట్టిగా పోరాడాలి, బలంగా పోరాడాలని చెప్పి మిమ్మల్ని హెచ్చరించాల్సి వచ్చింది. అది రాయాల్సి వచ్చింది నాకు. ఎందుకంటే ఉన్న పరిస్థితులు బాలేవు, అది చెప్తున్నాడు అనమాట. పెద్దలు పేతురు రాసిన 2వ పత్రికని యోధా పత్రికని రెండింటిని కంపేర్ చేసినటువంటి పెద్దలు ఏమంటారంటే, ఉన్నటువంటి 25 వచనాల్లో, యోధా పత్రికలో ఉన్నటువంటి 25 వచనాల్లో దాదాపుగా 19 వచనాలు పేతురు రాసిన 2వ పత్రికలో మాటలే రిపీట్ చేసినట్లుగా ఉంటాయి. నేను అందుకనే ఆ రోజు మీకు ముగించే ముందు 2వ పత్రికని రకరకాల వ్యక్తుల గురించి ఉపయోగించబడినటువంటి డిస్క్రిప్టివ్ వర్డ్స్, వర్ణనాత్మకమైనటువంటి మాటల్ని చదివి వినిపించాను. ఇవి మళ్ళీ చదువుతాం మనం ఈ పూట కావాలని చెప్పి. మళ్ళీ చిన్న పుస్తకాలు, సింగిల్ చాప్టర్ లెటర్స్, ఇవన్నీ కూడా, కానీ బలమైనటువంటి మాటలు అనమాట. నాకు యోధా రాసిన పత్రిక చదువుకోవడానికి చాలా కాలం పాటు భయం వేసేది. ఎందుకంటే ఇది నా గురించే రాశాడు. నేను ఏమి సిగ్గుపట్టంలో చెప్పుకోవడానికి, ఇది నా గురించే రాశాడు. ఎప్పటి సంగతి నేను మాట్లాడుతుంది? ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై 20s. నేను 20లో ఉన్నటువంటి రోజుల్లో, 30 years క్రితం ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నమాట. ఇది చదవాలి అని అంటే నాకు భయం వేసేది. అప్పటికే నన్ను ఈ పత్రిక అంతగా ఛాలెంజ్ చేసేసింది. అమ్మో, ఇదంతా నేనే అనిపించేది నాకు. ఏమంటే అబద్ధ బోధకులంట. చూసారా, 4వ వచనంలో చెప్తున్నాడు, కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. రహస్యంగా చొరబడి ఉన్నారంట వీళ్ళు. దానికి రకరకాల మాటలు ఉపయోగించాడనమాట. వాళ్ళు భక్తిహీనులంట. ఇక్కడ చూడండి, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరుస్తున్నారు. కృపను అర్థమైపోయింది. అందుకనే నేను చెప్పింది మీకు, చీప్ గ్రేస్ అనే మాటని డైట్రిక్ బోనాఫర్ వాడాడు అనమాట. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీలో హిట్లర్ బంధించినటువంటి ఒక పాస్టర్ గారు, లూథరన్ పాస్టర్ గారు అన్నమాట. ఈయన ఎంత విసిగిపోయాడు అని అంటే హిట్లర్ పరిపాలనతో, తానేమనుకున్నాడంటే, ఇదిగో ఈ విధమైనటువంటి నియంతని చంపేసేయడం కోసం మనం తుపాకీ పట్టినా సరే తప్పేమి లేదు అనే ధోరణికి వెళ్ళిపోయి తుపాకీతోటి కాల్చడానికి ప్రయత్నించి విఫలమైపోయి దొరికిపోయి జైలు పెట్టారు అనమాట. ఆయన కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ అనేటువంటి ఒక బుక్ రాశాడు బోనాఫర్ గారు. ఆయన ఉపయోగించేటువంటి దానిలో ఏంటంటే చీప్ గ్రేస్ అని అంటాడు. అంటే కృప అనేటువంటిది మనం చులకన చేసేసి
దానికి విలువ లేనట్లుగా తేలిగ్గా చౌకబారుగా చేసేసామని అంటాడు అన్నమాట. అది ఆయన ఉద్దేశం. అందుకే మనకి శిష్యత్వపు వెల అర్థం కావటం లేదు అని అంటాడు. కృపనంట వీళ్ళు కామాతురత్వానికి దుర్వినియోగపరుస్తున్నారంట. తర్వాత వాళ్ళు యేసుక్రీస్తుని విసర్జిస్తున్నారంట. అంతేకాకుండా వాళ్ళు తీర్పుకి ముందుగానే సూచించబడ్డారంట. ఫాల్స్ టీచర్స్. నేను ఎవరి గురించో ఆలోచించట్లేదు, నా గురించే నేను ఆలోచిస్తాను. నేను భక్తిహీనంగా ఉన్నానా, భక్తి కలిగి బ్రతుకుతున్నాను? కృపని నేను నా సొంత కోరికలకి అనుగుణమైనటువంటి రీతిలో వాడేసుకుంటున్నానా? నేను వాడాను, ఇక ముందు కూడా వాడతానేమో, నాకు భయమే. నాకు ఎందుకంటే నేను మనిషిని కదా, పాపిని. నేను పాప నియమం పనిచేస్తా ఉంటది. నేను శరీర నియమాన్ని గనక నియమం వైపు మొగ్గు చూపించాను అనంటే, ఆత్మానుసారంగా నడుచుకోలేదనంటే శరీరీచ్ఛలు నాలో పెళ్ళుబిగిపోతాయి అన్నమాట. నేను అందుకని కాన్స్టెంట్ గా మనల్ని మనం వాక్యపు వెలుగులో వాక్య పరిశీలనకి, సత్య పరిశీలనకి అప్పగించుకోవడం అన్నమాట. ఇక్కడ కామాతురత్వం అనేటువంటి మాటలు వాడాడు. అంటే లైసెన్షియస్, విచ్చలవిడితనం అనమాట. యాంటీ నొమయన్ అంటాం అనమాట. డాక్టర్ మాట్లాడేటప్పుడు ఏ విధమైనటువంటి నియమం లేకుండా క్రమశిక్షణకి విరుద్ధమైనటువంటి జీవితం జీవించడం అనమాట. సొంత కోరికల్ని, ఆశల్ని తీర్చుకోవటం కోసం దేవుని కృపని వాడేసుకోవటం అనమాట. దేవుని కృప అనే మాటని అడ్డం పెట్టుకుని మనల్ని మనం విచ్చలవిడితనానికి అప్పగించేసుకోవటం, దానికి రకరకాల పేర్లు పెట్టుకోవటం. అంతేకాదంట, నేనేమైనా సహవాసం చాలా చక్కగా వాక్యంలో పెరగాల్సినటువంటి సమయంలో నేను వాళ్ళ మధ్యలోకి వాక్య బోధకుల్లాగా చొరబాటు చేసి నా భక్తిహీనత వలన, నా విచ్చలవిడితనం వలన సహవాసం దెబ్బతినేలా బ్రతుకుతున్నానా? నా వ్యక్తిగత జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని నేను విసర్జిస్తున్నానా, లేకుంటే ఆయనని నా జీవితంలో కనబరుస్తున్నానా? దానికోసం రకరకాల ఎగ్జాంపుల్స్ తీసుకుని వచ్చాడు. ఏమని తీసుకుని వచ్చాడు? ఐగుప్తు నుంచి విడుదల పొందినటువంటి వాళ్ళలో అవిధేయులు, విశ్రాంతిలో ప్రవేశించకుండా మిగిలిపోయినటువంటి వాళ్ళు, ఓకే, తర్వాత ప్రధానత్వాన్ని కోల్పోయినటువంటి, అంటే వదిలిపెట్టేసి తమ నివాస స్థలాల్లో ఉండకుండా బయటకు వచ్చేసినటువంటి దేవదూతలు, సొదొమ గొమొర్రాలు, తర్వాత మిఖాయేలు సాతానుతోటి తర్కించడం, తర్వాత హనోకు ప్రవచించడం, తర్వాత కయీను మార్గం, ఆ తర్వాత బిలాము మార్గం, తర్వాత కోరహు కుమారులు తిరుగుబాటు చేసినట్లుగా, తిరస్కారం చేసినట్లుగా చేయటం. ఇన్ని ఎగ్జాంపుల్స్ వాడాడు. ఈ ఎగ్జాంపుల్స్ అన్నింటినీ తీసుకుని వచ్చాడు. ఎంత చిన్న లెటర్, ఎన్ని స్ట్రాంగ్ ఎగ్జాంపుల్స్ మాట్లాడుతున్నాడో చూడండి. తర్వాత వాళ్ళని పోల్చాడు. చూసారా మీరు? రకరకాల పోలికలు పోల్చారు. ప్రేమ విందుల్లో దొంగమేటలు అంట, స్పాట్స్ అంట. వీళ్ళంట కలలు కనే వాళ్ళంట. వీళ్ళు కలలు కంటారు. తర్వాత వీళ్ళు ఇక్కడ ఇదిగో 8వ వచనంలో వీరు కలలు కంటారు. తర్వాత అక్కడ ఇంకొక మాట ఉంటుంది, మృగాల్లా ఉంటారు వీళ్ళు అని చెప్పి. 10వ వచనంలో వివేక శూన్యములకు మృగాలంట, దొంగ మెట్టలంట, నిర్జల మేఘాలంట, తర్వాత ట్రీస్ విదౌట్ ఫ్రూట్, కాయలు రాలిపోయి ఫలం లేకుండా 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లు. అంటే ఏంటంటే, ఒక పక్కనేమో ఫలం లేదు, అంటే ఒక చావు చచ్చారు. రెండోది ఏంటి అని అంటే, వేళ్లతో సహా పెళ్లగించబడ్డారు, అంటే సత్యంలో నుంచి, విశ్వాసం నుంచి పూర్తిగా బయటపడిపోయారు, అంటే 2 సార్లు చచ్చారు వీళ్ళు ఒక్క బ్రతుకుల్లోనే. తర్వాత ప్రచండమైన అలలు. ఏముంటది అని అంటే, ఒట్టి ఫోమింగ్ అనమాట, అవమానం అనేటువంటి నురుగు పైకి వస్తూ ఉంటది అనమాట. తప్ప మార్గం తిరిగేటువంటి చుక్కలంట. ఎన్ని రకాల అనాలిసిస్ ఒక చిన్న లెటర్లో ఇన్ని పోలికలు పోల్చాడు.
ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఇది ఎన్ని చేస్తారు వాళ్ళు. 8వ వచనంలో శరీరాన్ని అపవిత్రపరుచుకుంటారంట, ప్రభుత్వాన్ని నిరాకరిస్తారంట, మహాత్ములను పెద్దల్ని అవమానంగా ట్రీట్ చేస్తారంట, తెలియని వాటి గురించి మాట్లాడతారంట. 10వ వచనంలో గ్రహింపని విషయాల గురించి దూషిస్తారనమాట. తర్వాత తమను తామే నాశనం చేసుకుంటారంట. తర్వాత వాళ్ళు కింద ఉన్నటువంటి మాటలు చూడండి. తమను తాము నిర్భయంగా పోషించుకుంటారంట, గాలి చేతి ఇటు అటు కొట్టుకొని పోతారు. తర్వాత మార్గం అన్ని రకాల మాటలు అనమాట, గొప్ప గొప్ప మాటలు వాడతారంట. మీరు కావాలనుకుంటే కనుక ఎక్కడుంది అని అంటే 16వ వచనంలో తమ దురాశలు చొప్పున నడుచుకుంటారు, లాభం నిమిత్తం మనుషులను కొనియాడతారంట, ప్రకృతి సంబంధులు. 19వ వచనంలో ఆత్మ లేని వారు. ఎన్ని మాటలు వీళ్ళు! మర్మరర్స్, కంప్లైనర్స్, మాకర్స్, ఇవన్నీ మాటలే అన్నమాట వీళ్ళ గురించి. ఇంత చేసి వీళ్ళు ఎవరు అంటే ఫాల్స్ టీచర్స్. చర్చ్ జాగ్రత్త పడాల్సినటువంటి వాళ్ళు అనమాట. ఇంత చేసి వీళ్ళు ఎవరు అంటే టీచర్స్, బోధకులు అనమాట, ఉపదేశకులు అనమాట. తర్వాత నేను మీకు కాన్స్టెంట్ గా చెప్తా ఉంటానుగా, మీరు మెయిన్ వర్బ్స్ చూడండి, మెయిన్ వర్బ్స్ చూడండి, మెయిన్ వర్బ్స్ చూడండి అని చెప్పి ఆ మెయిన్ వర్బ్స్ చూడడంలోనమాట. సో మీరు మీ బోధ నిమిత్తం పోరాడండి, అపొస్తలుల బోధని గుర్తు చేసుకోండి, తర్వాత మిమ్మల్ని మీరు పరిశుద్ధమైనటువంటి బోధలో పెంచుకోండి, తర్వాత ఆత్మలో ప్రార్థన చేయండి, తర్వాత మీరు గమనించినట్లయితే 18వ వచనంలో కూడా ఉన్నాయి చూడండి. మీరు అపొస్తలులు పూర్వం మంది మీద చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకోండి, మిమ్మల్ని మీరు కట్టుకోండి. తర్వాత 21వ వచనంలో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి, ప్రభు కనికరం కోసం కనిపెట్టండి, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండండి, తర్వాత సందేహపడే వాళ్ళ మీద కనికరం చూపించండి, కొందరిని రక్షించండి, కొంతమంది మీద కరుణ చూపండి, తర్వాత శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహ్యించుకొనొచ్చు. అంటే శరీరం వలన డాగుపడిన అంగీని, మన ఎక్స్టర్నల్ లైఫ్ లోకంలో ఉన్నటువంటి అపవిత్రత చేత డాగుపడితే, మరకపడితే, మచ్చపడితే హేట్ ఇట్ అని అంటాడు. హేట్ ఇట్ అని అంటాడు. ఇన్ని మంచి మాటలు, అన్ని మనం చేయాల్సినటువంటి పనులు, ఇవన్నీ కూడా మనం చేయాల్సినటువంటి పనులు, విశ్వాసులుగా చేయాల్సినటువంటి పనులు. ఇంత చేసి ఎంత దారుణం అంటే, టీచర్స్ ఏమో ఇలా బ్రతుకుతున్నారు, సంఘం ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. కాన్స్టెంట్ చెక్ అన్నమాట, కాన్స్టెంట్ చెక్. ఇక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి ఏంటంటే, రెండు రకాల కొటేషన్స్ మనల్ని కొంచెం ఇబ్బంది పెడతాయి. 2 రకాల కొటేషన్స్ ఎక్కడంటే 9వ వచనంలో ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపగా ప్రభు నిన్ను గద్దించును గాక అన్నాడు. ఎక్కడుంది ఇది అని అంటే, మనకి పాత నిబంధనలో ఎక్కడా కనపడదు. ఒక పక్కనేమో పాత నిబంధనలో నుంచి ఆయా రకాల ఎగ్జాంపుల్స్ ని తీసుకుని వచ్చాడు, ఇక్కడేమో పాత నిబంధనలో లేనటువంటి దాన్ని తీసుకుని వచ్చాడు. తర్వాత మీరు గమనించినట్లయితే ఇంకొకటి 14వ వచనంలో ఆదాం మొదలుకుని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి, సో ఇది ఎక్కడి నుంచి 2 అనమాట. ఒకటేమో అజంప్షన్ ఆఫ్ మోసెస్, రెండేమో బుక్ ఆఫ్ ఇనాక్. అపోక్రిఫల్ రైటింగ్స్ తర్వాత సూడెపిగ్రఫా. అపోక్రిఫల్ రైటింగ్స్ అంటే ఏంటంటే 2వ శతాబ్దానికి ముందుగా వచ్చినటువంటి, క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం వరకు వచ్చినటువంటి పుస్తకాలు, ఆ తర్వాత ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్ లో వచ్చినటువంటి పుస్తకాలు, ఆ తర్వాత మనం గమనించినట్లయితే మొదటి 2 శతాబ్దాల్లో వచ్చినటువంటి పుస్తకాలు. ఈ వీటిని ఏమన్నారు అని అంటే అపోక్రిఫల్ రైటింగ్స్ కానీ లేకపోతే సూడెపిగ్రఫల్ రైటింగ్స్ అని కానీ అన్నారు అనమాట. వీటిని ఏం చేసేవాళ్ళు అని అంటే,
ఆయా సమాజ మందిరాల్లో కానీ లేకపోతే కనుక యూదుల మధ్యలో కానీ వీటిని ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా అనంటే వీళ్ళ చేత వ్రాయబడినటువంటివి అనే మాట బయటకు వచ్చినా సరే హెబ్రీయులు మాత్రం యూదులు మాత్రం వాళ్ళ క్యానన్లోకి వీటిని యాక్సెప్ట్ చేయలేదు. అసలు యాక్సెప్ట్ చేయడం కాక చేయలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి న్యూ టెస్టిమెంట్ క్యానన్లో కూడా వీటిని యాక్సెప్ట్ చేయలేదు. కానీ వీటిని ఏం చేస్తా ఉండేవాళ్ళు అని అంటే ప్రజల మధ్య వీటిని చదువుకుంటా ఉండేవాళ్ళు అంతవరకే. ఇప్పుడు ఉదాహరణకి జూడిత్ కానీ లేకపోతే కనుక ఫస్ట్ అండ్ సెకండ్ మకబియస్ కానీ వాళ్ళ ఘనమైన చరిత్ర గురించి మాట్లాడుతున్నాయి కాబట్టి వాటిని చదువుకునేవాళ్ళు, చదువుకోవడానికి ఇష్టపడేవాళ్ళు. వాళ్ళ అనుదిన ఆలోచనల్లో వాటిని వాళ్ళు ఉపయోగించేవాళ్ళు. అందుకని ఆయన ఏం చేశాడు అని అంటే యోధా వాటిల్లో నుండి కొటేషన్స్ తీసుకుని వస్తూ కూడా ఏమంటున్నాడు అని అంటే మీ ఎవ్రీడే రీడింగ్ లో సరదాగా మామూలుగా చదువుకునేటువంటి పుస్తకాల్లో సహితం వాక్యానికి విరుద్ధమైనటువంటి ప్రవర్తన కనపడటం లేదు. అలాంటప్పుడు మీరు దాన్ని ఏ విధంగా అంగీకరిస్తారు, అది దాని గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. తప్పించి ఇక్కడ మనకి వెంటనే అనుమానం అనమాట. చాలా మంది ఏమంటారు అని అంటే ఇవి ఓల్డ్ టెస్ట్మెంట్ లో లేవు, సుడిపిగ్రఫా కాదు కదా, అలాంటప్పుడు మనం సుడిపిగ్రఫాని కోట్ చేశాడు కాబట్టి చదువుకోవచ్చా అని అంటారు అనమాట. చదువుకోమని కాదు ఆయన రాసింది, సుడిపిగ్రఫాని ఆయన ఆథరైజ్ చేయడం ఏం కాదు, ఇక్కడ ఆథెంటికేట్ చేయడం ఏం కాదు. ఇక్కడ వాటిని మీరు మీ క్షేమాభివృద్ధి కోసం చదువుకోండి, క్యానన్లోకి చేర్చుకోండి అని రికమెండ్ చేస్తూ మాట్లాడటం లేదు. వాటిల్లో సహితం ఈ విధమైనటువంటి ప్రవర్తన ఉంటే దానికి భిన్నంగా ఈ భక్తిహీనతలో ఉన్నటువంటి టీచర్స్ ఎలా ప్రవర్తిస్తున్నారో చూడండి అన్నది ఎస్టాబ్లిష్ చేయడం కోసం మాత్రమే వాటిని వాడారు. ఓకే, దిస్ ఇస్ గుడ్. My study on general epistles is complete with this. ఇప్పుడు నేను రెండవ స్టడీలోకి తీసుకుని వెళ్తాను మిమ్మల్ని. ఈలోపు నేను మీకు చెప్పే విషయం ఏంటి అని అంటే నేను మీకు షేర్ చేయనటువంటి పీపీటీస్ నోట్స్ పీడిఎఫ్స్ వాళ్ళ కొన్ని షేర్ చేశాను. 21 to 25 నాకు కొంచెం టైం పట్టొచ్చు, వాటిని చేసి నేను మీకు షేర్ చేస్తాను. రెడీ అయిపోయిన వాటిని అయిపోయినట్లుగా మీకు షేర్ చేస్తాను. జనరల్ ఎపిసోడ్స్ కూడా ఇవాళ మీకు ఇచ్చేస్తాను. రెవల్యూషన్ కూడా మీకు నెక్స్ట్ క్లాస్ అయిపోగానే మీకు షేర్ చేస్తాను. రెవల్యూషన్ గురించి మాట్లాడే ముందు కొన్ని విషయాలు మాట్లాడడం మంచిది అని నాకు అనిపించింది. Excuse me. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం. చివరి 3 వచనాలు 4 వచనాలు చదువుదాం. ఏముందంటే ఇక్కడ మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుతున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. 3 మాటలు అన్నారు చూసారా? స్పోక్ లైక్ ఎ చైల్డ్, థాట్ లైక్ ఎ చైల్డ్, రీజన్ లైక్ ఎ చైల్డ్. ఐఎమ్ సారీ, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగుబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. మంచి విషయాలు, చాలా మంచి విషయాలు మాట్లాడాడు అనమాట. వీ హ్యావ్ సర్టన్ లిమిటేషన్స్, మనకి కొన్ని పరిమితులు ఉన్నాయి.
పరిమితుల్ని దాటి మనం స్పెక్యులేషన్లోకి వెళ్ళకూడదు, ఊహాగానాల్లోకి వెళ్ళకూడదు. వాక్యం మనల్ని వార్న్ చేస్తున్నటువంటి విషయం అన్నమాట. ఊహాగానాలు ఎప్పుడూ చేయకూడదు. దేని గురించి నేను మాట్లాడుతున్నాను అంటే, మనం రెవల్యూషన్ అవగాహనలోకి వెళ్లే ముందు కొన్ని విషయాలు మనం ప్రస్తావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాను. వాక్యాన్ని మనం చదువుకునే ప్రతిసారి మనకు అర్థం కావాల్సింది ఏంటి అనంటే, ఇది మనకు అర్థం కావాలి. ద్వితీయోపదేశకాండం 29:29 మనకు చెప్తున్నటువంటి మాటలు అనమాట. ఏం చెప్తుంది అక్కడ? మోషే మాట్లాడుతున్నటువంటి విషయం. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనం ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివియు నగునని చెప్పుదురు. అంటే అర్థం ఏంటి అనంటే, సర్టన్ థింగ్స్ మనకి కావాలి, దే ఆర్ రివీల్డ్ అండ్ దే బిలాంగ్ టు us. సర్టన్ థింగ్స్ మనకు అక్కర్లేదు అండ్ దే రిమైన్ సీక్రెట్. దేవుడు వాటిని సీక్రెట్ గానే ఉంచాడు. మనం దానిలో వెతుక్కుంటూ దాన్ని చెడగొట్టుకుంటూ హడావిడి పడిపోతూ రకరకాల అవగాహనలోనికి వెళ్ళిపోవాలా? నేను మొదలు పెట్టినప్పుడు కూడా నేను ఒక విషయం మాట్లాడాను. ఒక ఆయన విపరీతంగా చదువుకుంటున్నారు, చదువుకుంటూ వాటిని బోధించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అవి నిజంగా ఈ సమయంలో సంఘానికి అవసరమా లేదా అనేటువంటి దాన్ని పట్టించుకుంటున్నారా లేదా నాకు తెలియలేదు. నాకు కొంచెం భయంగా అనిపించింది. నేను అందుకని ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. ఆయన ఈ విషయాల్ని ఈ పద్ధతిలో చదువుకోవాల్సినటువంటి అవసరం ఉందా? మనకి సాఫ్ట్వేర్ లో రోజుకు ఒక కొత్త సాఫ్ట్వేర్ ఎట్లా పుట్టుకొస్తుందో, హార్డ్వేర్ లో కంప్యూటర్స్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ గ్యాడ్జెట్స్ లో రోజుకు ఒక కొత్త మోడల్ ఎలా విధంగా పుట్టుకొస్తుందో, థియాలజీలో అంటే దైవ జ్ఞానంలో ఒక శాస్త్రంగా స్టడీ చేసేటప్పుడు రోజు కొత్త కొత్త డిస్కషన్స్, కొత్త కొత్త థాట్స్, కాన్సెప్ట్స్ బయటకు వస్తున్నాయి. దానికి తోడు ఇంకా ఏం జరుగుతుంది అనంటే, బయట ఉన్నటువంటి సాహిత్యాన్ని విమర్శ చేసేటప్పుడు క్రిటిసిజం కోసం అని చెప్పి పుట్టించుకునే రకరకాల క్రిటికల్ థియరీస్ ని తీసుకొని వచ్చి బైబిల్ మీద కూడా ప్రయోగిస్తారు. ఎందుకోసం అంటే రిటన్ టెక్స్ట్ కాబట్టి. ఇలా చేసేటప్పుడు రకరకాల కొత్త కొత్త వాదాలు పుట్టుకొస్తున్నాయి. సో మనం సంఘానికి వాక్యాన్ని నేర్పించే క్రమంలో నాకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని సంకల్పం యావత్తు నేను మీకు బోధించాను, నేర్పించకుండా ఏమీ దాచలేదు అనంటే ఆయన దృష్టి దేని మీద పెట్టి దేవుని సంకల్పంగా మాట్లాడాడు, ఏ విషయాల్ని తక్కువ మాట్లాడాడు. మనం ఏం చేస్తాము? మన దృష్టి యావత్తు తక్కువగా చెప్పబడినటువంటి విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఎక్కువగా నేర్పించబడినటువంటి విషయాల్ని అలక్ష్యంగాని నిర్లక్ష్యంగాని చేస్తున్నాం. దాని గురించి మాట్లాడుతున్నాను నేను. మనం రెవల్యూషన్ గురించి చదువుకునేటప్పుడు కానీ, లేకపోతే రెవల్యూషన్ తో పాటుగా ఆయా రకాల ప్రవచనాత్మకమైనటువంటి ప్యాసేజెస్ ని చదువుకునేటప్పుడు కానీ మనకి ఉండవలసినటువంటి స్పృహ అన్నమాట ఇది. మనం ఎలా పడితే అలాగూ హడావిడి పెట్టేసుకుని మనల్ని మనం కంగారు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది మనకి అర్థం కావాల్సినటువంటి విషయం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, బైబిల్లో ఉన్నటువంటి ఈ ప్రత్యక్షతని, ప్రకటనని మనం గమనించుకునేటప్పుడు, మనం చదువుకునేటప్పుడు, మనం అప్రోచ్ అయ్యేటప్పుడు మనకు ఉండాల్సినటువంటి వైఖరి గురించి నేను మాట్లాడుతున్నాను. మన లిమిటేషన్స్ మనకి తెలియాలి, మనకు అర్థం కావాలి. మనకున్నటువంటి ఆ లిమిటెడ్ మైండ్ తోటి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంత మేరకు అవసరమో అంత మేరకు మనకి తెలియచేస్తే దాన్ని చదువుకుని మనం అక్కడితో ఆగితే బాగుంటుంది. అలా కాకుండా మనకున్నటువంటి రకరకాల లోక జ్ఞానంతో, మనుష్య జ్ఞానంతో మనం దాన్ని స్పెక్యులేట్ చేయడానికి ప్రయత్నించినట్లయితే, ఊహించడానికి ప్రయత్నించినట్లయితే వాక్య విరుద్ధమైనటువంటి విధానాల్లోనికి, వాక్య విరుద్ధమైనటువంటి వివరణల్లోనికి మనం జారిపోవటానికి అవకాశం ఉంది. ఎస్కటాలజీ గురించి సహోదరులు వరకుమార్ గారు మాట్లాడినప్పుడు ఆయన మీకు ఈ విషయాలు ఖచ్చితంగా స్పష్టం చేస్తుంటారు అని నేను అనుకుంటున్నాను. నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి పాలిన్ ఎపిసోడ్స్ లో 1 or 2 ఐటమ్స్ మిగిలిపోయినాయి అన్నది విషయం నాకు గుర్తుంది కాబట్టి, నాకు అది ముగిస్తే మంచిదన్న ఆశ నాకుంది. కాబట్టి నా కోరిక ఏంటంటే 12, 13, 14 అధ్యాయాల్ని మీరు ఖచ్చితంగా జాగ్రత్తతోటి స్టడీ చేయాలి అనేటువంటిది నా కోరిక. ముఖ్యంగా నేను స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి మాట్లాడుతూ నేను చెప్తున్నటువంటి విషయం అనమాట. ఏంటి స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను ఈ మాటలు అనంటే,
చాలాసార్లు పరిచర్యలో పనిచేస్తూ కూడా కొన్నిసార్లు కలిగేటువంటి ఆయా రకాల అనుభవాలను బట్టి, ఇబ్బందులను బట్టి ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహలతోటి ఉపదేశకులుగా ఉన్నటువంటి మనం కూడా ఏమనుకుంటామంటే, నేను ఎందుకు బతుకుతున్నాను, నా వల్ల సంఘానికి ప్రయోజనం ఏంటి, నన్ను అసలు దేవుడు ఇంకా ఎందుకు ఉంచాడు, మంచి మంచి వాళ్ళు వెళ్ళిపోతా నేనే ఎందుకు మిగిలి ఉన్నాను, ఇలాంటి నిరాశ నిస్పృహలతో నిస్సారంతో కూడినటువంటి తలంపులు మనల్ని ఆక్రమించడానికి ఎంతో అవకాశం ఉంది. ఇది మనకు అర్థం కావాలి. నేను కావాలని చెప్తున్నాను ఈ విషయం. అయితే మనకి వెంటనే మనకి గుర్తుకు రావాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, గాడ్ ఈస్ నాట్ ఎ గాడ్ ఆఫ్ వేస్ట్. నేను మీకు ఇంతకుముందు చెప్పాను ఆ విషయం. దేవుడు వ్యర్థానికి దేవుడు కాదు, ఊరికినే సరదాకి పంచేటువంటి దేవుడు కాదు. అక్కడెక్కడో ఏదో ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో ఊరికినే డాలర్ నోట్లని గాలిలోకి విసిరేశారంట. ఉన్నాయి కదా అని చెప్పి విసిరేసే రకం కాదు మన దేవుడు. పందుల ముందు ముత్యాలు పారబోసేటువంటి రకం కాదు మన దేవుడు. మన దేవుడు కృపావరాలు అని అంటే తన పిల్లల కోసం జాగ్రత్త చేసినటువంటి సంపద, సామర్థ్యం. సో మనకి దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, వాక్యాన్ని అప్పగించినప్పుడు ఈ వాక్యాన్ని కూడా మనకి దేవుడు స్పష్టం చేశాడు. ఏమంటాడు? 12వ అధ్యాయం మొదట్లో మాట్లాడుతూ ఆత్మ సంబంధమైనటువంటి వరాల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని అంటూ ఏమంటాడంటే, మోగ విగ్రహాల్ని ఆరాధించకుండా యేసుక్రీస్తుని ఆరాధించడానికి మీరు ఇప్పుడు మారారు. అంటే మన కృపావరాలు మనకి దేనికోసం ప్రయోజనకరం కావాలి అని అంటే, విగ్రహాల్ని ఆరాధించడం నుంచి బయటపడి యేసుక్రీస్తే ప్రభువుగా ఆరాధించడానికి తోడ్పడాలి. ఇతరులకు సహితం అది ఉపయోగపడాలి. తర్వాత ఇంకా ఏంటి అని అంటే, 7వ వచనంలో అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నటువంటి మాటలు, నాకు కృపావరం ఇవ్వబడింది అని అంటే ఇది నా కోసం కాదు, మీకోసం. వరకుమారి గారికి కృపావరం ఇవ్వబడింది అంటే అది ఆయన కోసం కాదు, నా కోసం. అంటే ఆయన లేకుండా నేను సంపూర్ణం కాదు, నేను లేకుండా ఆయన సంపూర్ణం కాదు, మీలో ఎవరూ లేకుండా మేమెవరిమీ సంపూర్ణం కాదు. మనకు అర్థం కావాలి ఇది. దీన్ని బట్టి మనకి ఏం కావాలి అని అంటే, మనల్ని దేవుడు ఎంత యునిక్ గా, విశిష్టంగా, అసమానంగా ట్రీట్ చేస్తున్నాడు. మన బుర్రల్లో ఇది నాటుకోవాలి. మన ఆత్మలు దీనిని బట్టి ఉద్దీపన పొందాలి. మన జీవితాలు లక్ష్యం వైపుకి తిన్ననిదిగా సాగిపోవాలి. చూసారా? 11వ వచనంలో అంటాడు, ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. ఎవరిష్టం ఇది? నా ఇష్టం ఏంటి? నా ఇష్టం కాదు, ఆయన ఇష్టం. అయ్యో నాయనా. అయితే సరిగ్గా పాతకాలపు బైబిల్ ఉన్నట్లయితే కనుక మీ దగ్గర, అంటే కంప్యూటర్ ప్రింట్ కాకుండా పాత టైప్ బైబిల్ అయితే కనుక, సరిగ్గా పేజ్కి ఎదురుగా చూస్తే ఇటు పక్కన 11వ వచనం, అటు పక్కన 31వ వచనంలో ఏమంటాడు చూసారా? కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. అవతల పేజీలోకి వెళితే 14వ వచనంలో ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. కోరుకోమంటున్నాడు. మళ్ళీ ఇదేంటి కోరుకోమంటాడేంటి? ఒక పక్కనేమో తన చిత్తం చొప్పున ఇస్తాడంట, మళ్ళీ ఇంకో పక్కనేమో కోరుకోండి అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి అనంటే, ఆయన ఆయన ఇస్తాడు. ఆయనకి తెలుసు నువ్వు ఏ పనికి మొదలుపెట్టి నిర్ణయించబడ్డావు, ఏ పని నువ్వు చేయాలి అని చెప్పి. చేస్తూ ఉండగానే నీకు పరిచర్యలో ఆయా రకాల అవసరతలు ఏర్పడినప్పుడు, ప్రభువా నాకు ఇది ఉంటే బాగుంటదేమో అని నీకు అనిపిస్తే, నీకు అర్థమయ్యే లోపు నిన్ను దేవుడు ఆ విధమైనటువంటి వరంతో ఆశీర్వదిస్తాడన్నమాట. ఎంత చక్కగా ఉందో చూసారా? 18వ వచనంలో, తన చిత్త ప్రకారం నా ప్లేస్ దేవునికి తెలుసు, నా ఫంక్షన్ దేవునికి తెలుసు, నా నీడ్ దేవునికి తెలుసు, నాకు ఇవ్వాల్సినటువంటి గిఫ్ట్ దేవుడికి తెలుసు. సెన్సేషనల్ గిఫ్ట్స్, స్పెక్టాక్యులర్ గిఫ్ట్స్, సైలెంట్ గిఫ్ట్స్, సీక్రెట్ గిఫ్ట్స్, మనం ఎన్ని రకాల పేర్లు పెట్టుకున్నా అనవసరం. ప్రభు ఏం చేశాడు అని అంటే, కృపావరాలని పేరు పెట్టాడు వాడికి. నేను చెప్పానుగా, నేను ఎప్పుడు కృపావరాల గురించి మాట్లాడేటప్పుడు నాకు ఎందుకో వచ్చింది ఆ తలంపు. అదే చెప్తాను నేను మొన్న కూడా మీకు చెప్పాను. దేవుడు తన కృపని నాకు ఇచ్చాడు అని అంటే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 3, 4, 5, 6 వచనాల దగ్గర మాట్లాడుతున్నటువంటి మాటలు అనమాట.
కృపను పంచిపెట్టాడంట. కృపావరం ఇచ్చాడంటే అర్థం ఏంటంటే కరిస్మాట, కృపనిచ్చాడంట. అంటే ఏం చేశాడంటే, నా చేతులు ఖాళీగా ఉన్నాయి, నేను నా చేతుల్ని ఎలా పట్టుకుని నిలబడితే ఆ చేతుల్లోకి కొంచెం కృపను ఉంచాడనమాట. నేను ఖాళీ ఫెలోని, ఎంటీ ఫెలోని, ఎంటీ వెసల్ని, ఏ విధమైనటువంటి విలువ గౌరవం లేని వాడిని, ధనహీనుణ్ణి. నన్ను ఏమన్నాడంటే, అరే నువ్వేంటి అటు ఇటు తిరుగుతున్నావు, ఏమో తెలియదు, అరే నువ్వు రా అనన్నాడు. మా అబ్బాయితో సహవాసం చేయనన్నాడు. మా అబ్బాయి పేరు పెట్టుకుని బతుకనన్నాడు. మా అబ్బాయి గురించి అందరికీ చెప్పనన్నాడు. నాకు కుదరదని అన్నాను నేను. నీ కుదరదని నాకు తెలుసురా, అందుకే అని చెప్పి కృపావరం ఇచ్చాడు. మీ పాయింట్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను కావాలని చెప్పి నానా రకాలుగా చెప్తాను ఇదే విషయాన్ని. అంటే నేను పనికి మాలిన వాడిని కాబట్టి, ఏ విధంగానూ పనికి ఉపయోగపడను కాబట్టి నన్ను పనికి నియమించాడు. నియమించడమే కాకుండా పనికి సామర్థ్యాన్ని ఇచ్చాడు. స్ట్రాంగ్ వర్డ్స్ ఈ. నేను బైబిల్ టీచర్ని కాబట్టి అని నేనేమైనా గర్విస్తున్నాను, అతిశయిస్తున్నాను అని అంటే వాక్యానికి విరుద్ధమైనటువంటి తలంపులతో నన్ను నేనే హింసించుకుంటున్నాను అన్నమాట. నన్ను నేనే వాక్యానికి దూరం చేసుకుంటున్నాను అన్నమాట. సంఘానికి బరువై కూర్చుంటున్నాను అన్నమాట. నేను పనికిరాను నేను అట్లాంటప్పుడు. కృప ఇవ్వబడిన కొలది, పేతురు గారు చెప్పేటువంటి మాట, ఇవ్వబడిన పరిమాణము చొప్పున పని కలిగి ఉందము. అసలు 12వ అధ్యాయంలో మాట్లాడేటువంటి మాటలు, పౌలు మాట్లాడేటువంటి మాటలు. మనం మన పనిలో మనం ఉందాం, పక్కోళ్ళ పనిలో వేలు పెట్టొద్దు, నీ పని నువ్వు జాగ్రత్తగా చేసుకో. అంటే అర్థం ఏంటి? నీకు పనేంటో దేవుడు అప్పగించాడు, ఆ పని చేయడానికి నీకు సామర్థ్యాన్ని ఇచ్చాడు. నీ పని నువ్వే చేయాలి. మీ ఒంటి మొత్తం మీద ఒకే ఒక చెయ్యి పనిచేస్తా ఉంటే కనుక ఆ చెయ్యి బలంగా 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 తయారవుతూ ఉంటే మీ బాడీ పిక్చర్ ఒకసారి ఊహించుకోండి. మీ బాడీని గబుక్కన మనసులో ఒక ఫోటో తీసుకోండి. మీ దేహం మొత్తం మీద మీ చెయ్యి బలంగా తయారైంది, మిగిలిందంతా ఎండిపోయింది బాడీ అంతా. ఈజ్ ఇట్ గాడ్స్ ప్లాన్ ఫర్ us? ఒకవేళ మీ చెయ్యి మొత్తం ఒక చెయ్యి పూర్తిగా, ఎడం చెయ్యి కుడి చెయ్యి పూర్తిగా ఎండిపోయింది, వేలాడుతా ఉంది, బాడీ అంతా మంచి నిక్కచ్చిగా బలంగా ఉంది. ఈజ్ ఇట్ గాడ్స్ ప్లాన్ ఫర్ us? మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, దేవుడు మనల్ని తన చిత్తం చొప్పున పనిలో నియమించాడు. ఏ పని చూసుకోవాలి. మనం పనిని కాదని బ్రతకడానికి మనం ట్రై చేశాము, బ్రతికాము అని అంటే కనుక దేవుడు ఖచ్చితంగా లెక్క తీస్తాడు ఈ విషయంలో. ఇది మనకు అర్థం కావాలి. ఇక్కడ ఇంకొక విషయం కూడా అనమాట, నేను మీకు సిగ్గులేకుండా చెప్తున్నాను. ప్రవచన వరాన్ని ఆసక్తి అపేక్షించమన్నాడుగా, నేను అందుకని ప్రార్థన చేస్తా ఉంటాను, ప్రభు నాకు ప్రవచన వరం కావాలి అని చెప్పి. ప్రవచన వరం ఏంటి, మీరు అట్లా మాట్లాడుతున్నారు ఏంటి అని అంటే కనుక, మరి మాకు వర్కుమార్ గారు నో ప్రాఫిట్స్ సెసేషన్ జరిగిపోయింది అని అన్నారుగా, మీరేంటి ప్రవచన వరం అని అంటే కనుక, సరే తర్వాత మాట్లాడతాను దాని సంగతి. పనిలో వచ్చిన 14:12 చూసారు ఏమంటున్నాడు? ఆత్మ సంబంధమైన విషయంలో వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షమాభివృద్ధి కలిగిన నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయడు. అంటే అర్థం ఏంటి? మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని వాడేసుకోండి. అంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక గిఫ్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళని వాడేసుకుంటా ఉంటే అవి విస్తరిస్తూ ఉంటాయి. అది అక్కడ అర్థం. నాకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు గుర్తొస్తారంటే వెంటనే స్టెఫన్ గుర్తొస్తాడు. వెంటనే ఇంకొకరు ఎవరు గుర్తొస్తారంటే ఫిలిప్ గుర్తొస్తాడు. స్టెఫను, ఫిలిప్ దేనికోసం నియమించబడ్డారంటే అన్నం వేయడానికిను సాంబార్ వేయడానికి నియమించబడ్డారు. రొట్టెలు వేయడానికిను బంగాళదుంపలు కుర్మా వేయడానికి నియమించబడ్డారు. మగ్గులు పట్టుకొని మంచినీళ్ళు పోయడానికి నియమించబడ్డారు. ఆకులు తీసేయడానికి నియమించబడ్డారు. లేకపోతే నాణ్యాలు పంచడానికి నియమించబడ్డారు. అకస్మాత్తుగా ఏం జరిగింది? మీరు గమనించినట్లయితే నాకు ఎంత ఫేవరెట్ ప్యాసేజెస్ అనమాట ఇవి. కాన్స్టెంట్ గా మళ్ళీ 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 వెళ్తా ఉంటాను నేను వాటి దగ్గరికి. ఈ 6వ అధ్యాయంలో అనమాట ఏమంటాడు చూసారా? స్టెఫను కృపతోను బలంతోను నిండిన వాడు. చూసారు అక్కడ మాటలు. అంతకుముందేమో ఆత్మతో నిండాడు, జ్ఞానంతో నిండాడు, విశ్వాసంతో నిండాడు, పరిశుద్ధాత్మతో నిండాడు. ఇప్పుడేమో కృపతోను బలంతోనే నిండాడు. కృపతో నిండాడు అని అంటే ఏంటంటే తనను తాను ఖాళీ చేసుకున్నాడు. సో బలం పొందాడు అనమాట. ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయించున్నాడు. ఇదేంటి? సాంబార్ పోసేవాడు సూచక్రియలు చేయటువంటి మహత్కార్యాలు చేయటువంటి ఖర్చు చేసేసింది అనమాట. ఎవరికి? లిబర్టిన్స్ కి, సైరియన్స్ కి, అలెగ్జాండ్రియన్స్ కి, సైలీషియన్స్ కి, ఏషియన్స్ కి. 1, 2, 3, 4 సమాజ మందిరాల్లో 5
5 రకాల సమాజ మందిరాల నుండి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళు వచ్చి తర్కించారంట. దే రీజన్ విత్ హిమ్. ఆ వాళ్ళు తర్కిస్తే అతను మాట్లాడే విధానానికి వాళ్ళు ఎదిరించలేకపోయారంట. ఎందుకంటే అతనిలో జ్ఞానం కనబడుతుంది. ఆ జ్ఞానం సూపర్ న్యాచురల్ అనేటువంటిది వాళ్ళకి అర్థమైపోయింది. చూసారా, వన్ ఆఫ్టర్ ది అదర్. అంటే ఏంటంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ ని నువ్వు ప్రాపర్ గా ఎక్సర్సైజ్ చేస్తా ఉంటే నీడ్ మే అరైజ్, అవసరం కలగొచ్చు, అప్పుడు నీకు కృపావరాలు విస్తరిస్తాయి అన్నమాట. దేవుడు నిన్ను వేరే వేరే కృపావరాలు ఇచ్చి వాడేసుకుంటా ఉంటాడు. ఇంత చేసి ఏమయ్యాడు, వెళ్ళాడు ఒక ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే చేశాడు, రాళ్ళు పెట్టి కొట్టేసాడు, చంపేశాడు, ఏం పర్లేదు అని అన్నాడు. హ్యాపీ టు గో, మై జాబ్ ఈస్ డన్ అని అన్నాడు. అనగానే అయిపోయింది అండి. వెంటనే ఫిలిప్ వచ్చేసాడు. ఫిలిప్ వచ్చి సమరయ వరకు వెళ్ళి వాక్యం ప్రకటిస్తా ఉంటేనంట, సువార్త చెబుతా ఉంటేనంట సూచక్రియలు చేశాడంట. 6వ వచనంలో అపవిత్రాత్మలు పెద్ద కేకలు పోయినాయి అంట. పక్షవాయువు గల వారు, కుంటివారు స్వస్థత పొందారంట. ఇదేంటి ఆల్ ఆఫ్ ఎ సడన్ స్పెక్టాక్యులర్ గిఫ్ట్స్ ఏంటి? ఊరికి స్పీకింగ్ గిఫ్ట్ గా మాట్లాడుతుంది, ఇతను సువార్తగా చెప్తుంది. హి వాజ్ జస్ట్ అన్ ఎవాంజలిస్ట్. అంటే అర్థం ఏంటనంటే వేరే వాళ్ళ పనిలోకి మనం వేలు పెట్టకూడదు. పాయింట్ నెంబర్ 1. మనకి ఇవ్వబడిన పని ఒకటి ఉంది. మనకి ఆ పని కోసం మనకి సామర్థ్యం ఆల్రెడీ ఇవ్వబడింది. మన విశ్వాసం అయితే యేసుక్రీస్తు ప్రభువులు మనం ఆయన పేరు మీద రక్షణ పొంది విశ్వాసంగా ఉండి శిష్యత్వంలో కొనసాగుతూ ఉంటే గనక ఆ పని ఏంటో మనం ఐడెంటిఫై చేసుకుని ఆ పనులు నిక్కచ్చిగా ఉండాలి. ఆ పని నిమిత్తం చేయాల్సినంత చేయాలి. వేరే వాళ్ళని గెలుపుకోవడానికి వీల్లేదు. అప్పుడు మన ద్వారా ఏం జరుగుతుంది అని అంటే ఎక్స్ప్లోజన్ ఆఫ్ మినిస్ట్రీ జరుగుతూ ఉంటుంది. ఎక్స్ప్లోజన్ ఆఫ్ మినిస్ట్రీ జరుగుతుంది. అదేమీ జరగకుండా ఊరికినే మనం ఆ పని నేనే చేస్తాను, ఈ పని నేను చేస్తాను, ఈ పని నేనే చేస్తానంటే మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోతారు. అందుకే నేను కావాలని చెప్పి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు అన్నమాట. ఏంటో తెలుసా ఆ మాటలు? ఏమన్నాడు చూసారా? 3వ వచనంలో క్షమాభివృద్ధి, 4వ వచనంలో క్షమాభివృద్ధి, 4వ వచనంలో రెండోసారి క్షమాభివృద్ధి, 5వ వచనంలో క్షమాభివృద్ధి, 12వ వచనంలో క్షమాభివృద్ధి, 17వ వచనంలో క్షమాభివృద్ధి, 26వ వచనంలో క్షమాభివృద్ధి. అంటే సంఘానికి క్షేమాభివృద్ధి కలగడానికి, దేహానికి ఆరోగ్యం కలగడానికి, వర్ధిల్లడానికి నేను నియమించబడ్డాను. అంతకు మించి నాకు వేరే పని లేదు. నా ద్వారా సంఘానికి ఆరోగ్యం కలగటం లేదనంటే నేను చేయాల్సిన పని చేయటం లేదు. నేను సంఘానికి బాగానే పనిచేస్తున్నాను కానీ మిగిలినటువంటి పరిస్థితుల్లో ఎక్కడో మొత్తానికి లోపం ఉంది అని అంటే మిగిలినటువంటి అవయవాలు సరిగ్గా పనిచేయడం లేదు, లేదా నేను పని చేయనివ్వడం లేదు, నేనే మొత్తం ఆక్రమించడానికి ట్రై చేస్తున్నాను. ఇది విషయం. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఈ విషయాల్లో. ఆ తర్వాత ఇంకా గొప్ప విషయం ఏంటంటే బహుశా మీరు సమోసా తింటారనుకున్నా నేను. సమోసాకి వేరే షేప్ ఏంటి అని అంటే వెస్ట్రన్ కంట్రీస్ లో శాండ్విచ్ అన్నమాట. పైన ఒక బ్రెడ్ ముక్క, కింద ఒక బ్రెడ్ ముక్క, మధ్యలో అయితే వెజిటబుల్స్, లేకపోతే ఎగ్, లేకపోతే కనుక మీట్, చికెన్, ల్యామ్, ఏదో ఒకటి, మటన్, ఏదో ఒకటి అనమాట. ఇక్కడ ఒక శాండ్విచ్ అట్లాగే 12వ అధ్యాయానికి 14వ అధ్యాయానికి మధ్యలో శాండ్విచ్ లోపల ఉన్నటువంటిది ఏంటి అని అంటే 13వ అధ్యాయం. మనం ఏం చేస్తామంటే 12వ అధ్యాయం పై లేయర్ తింటాము, 14వ అధ్యాయం కింద లేయర్ తింటాము, 13వ అధ్యాయం మధ్యలో పెట్టినటువంటి కూరను వదిలేస్తాం. చాలా తెలివిగా పౌలు గారు ఏం చేశారంటే 12కి 14కి మధ్యలో 12 కృపావరాల గురించే, 14 కృపావరాల గురించే, రెండింటికి మధ్యలో ప్రేమను పెట్టాడు అనమాట. అంటే అర్థం ఏంటంటే నేను షో కొట్టడానికి వీల్లేదు. ఎన్ని గొప్ప గిఫ్ట్స్ అయినా నాకు ఉండొచ్చు. అదేగా రోగిడి కంచు కనగనలాడే తాళం. ఆయా రకాల సూచక్రియలు, మహత్కార్యాలు ఏం చేసినా సరే ప్రేమ లేకపోతే ఫలితం లేదు. అందుకని ఏమంటున్నాడంటే 12:31 కృపావరములో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించింది అని చెప్పి ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. అవేమో అన్ని కృపావరాలు, ఇదేమో సర్వోత్తమమైన మార్గం. ఏంటంట? ఆ కృపావరాల్ని ఏ పద్ధతిలో నేను వినియోగించాలి. అందుకని 14వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి మొదటి సెంటెన్స్ ఏంటంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. స్ట్రగుల్ అవ్వాలన్నమాట. ప్రేమను వెంటాడమంటున్నాడు అనమాట అక్కడ కిందకు వస్తే కనుక ఫుట్ నోట్. అంటే అర్థం ఏంటి అనంటే నువ్వు కృపావరాలను ఎక్సర్సైజ్ చేయొచ్చు కానీ ప్రేమించటంలో విఫలమైపోవచ్చు. అది ఆయన చెప్తున్నటువంటి మాట. ప్రేమ లేకుండా నువ్వు బ్రతికేయడానికి అవకాశం ఉంది, జాగ్రత్త పడు అంటున్నాడు అనమాట. నువ్వు ఒళ్ళ దగ్గర పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నాడు అనమాట.
సో ప్రేమ లేకపోతే నేను ఎన్ని కృపావరాల్ని సంపాదించి ఎక్సర్సైజ్ చేసినా సరే ఎవరి గురించో మాట్లాడటం లేదు పౌలు. తన గురించే తాను దేవదూతల భాషలు మాట్లాడతాడంట, ప్రవచించే కృపావరం అంట, కొండల్ని పెకలించేటువంటి విశ్వాసం అంట, తర్వాత ఆస్తి అంతా ఇచ్చేసేటంత ఉపకారం గివింగ్ చేయగలిగినటువంటి లక్షణం అన్నమాట. తర్వాత అన్ని రకాల సఫరింగ్స్ ని తీసుకోగలిగినటువంటి ఇష్టం. స్టిల్ ఎంత గొప్ప గిఫ్ట్స్ ఉన్నా సరే, గొప్ప కృపావరాలు నాకున్నా సరే, నాకు అర్థం కావాల్సింది నేను ప్రేమతోటి వీటన్నింటినీ ఎక్సర్సైజ్ చేయాలి. అంటే అర్థం ఏంటి అని అంటే, నాకు దేవుడు కృపావరం ఇస్తే నేను నిజంగా ప్రేమించేవాడిని అయితే ఏం చేస్తానంటే దాన్ని రహస్యంగా అట్టిపెట్టుకోకుండా ధారాళంగా అందరికీ పంచుతానన్నమాట. నాకు ఒక సహవాసంలో స్థానం దేవుడు కల్పించినట్లయితే నేను సహవాసంలో ఉన్నటువంటి నా సహోదరుల్ని సహోదరుల్ని ప్రేమించేవాడిని అయితే వాళ్ళ కృపావరాల్ని ఎక్సర్సైజ్ చేసేటువంటి అవకాశం కల్పిస్తానన్నమాట. నేనే మొత్తం అలుంకుపోనన్నమాట. నేను వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేయను అన్నమాట. నేను స్టేజ్ మీద ఉండడానికి ఆరాటపడను అన్నమాట. ఎక్సర్సైజింగ్ ది గిఫ్ట్స్, స్పిరిచువల్ గిఫ్ట్స్, ఇవి చెప్పాలి అని చెప్పి అనిపించింది నాకు. నేను మన పెద్దలు వరకుమార్ గారు మాట్లాడినటువంటి 2 టాక్స్ కావాలని చెప్పి విన్నాను. చాలా క్షుణ్ణంగా మూలలోకి వెళ్ళి ఆయన వెతికి తీసుకుని వచ్చి మీకోసం వాటిని చక్కగా విపులీకరించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే నా భాషలో నా ఆలోచనలు కొన్ని పంచితే మంచిది అనిపించింది అనమాట. అందుకని నేను ఈ కొంచెం కఠినమైన మాటలు అనిపించవచ్చు, కానీ ఇవన్నీ నాకు అప్లై చేసుకుని నేను చెప్తున్నాను. ఒక తమ్ముడు కనపడాడు అనమాట, ఒక పెద్ద చర్చ్ పాస్ట్ అనమాట ఆయన ప్రస్తుతం. ఆయన ఎప్పుడో ఒక 10 ఏళ్ల క్రితం నేను ఒక చోట టీచ్ చేస్తున్నప్పుడు ఆ టీచింగ్ లో ఆయనతో పాటు ఆయన స్నేహితులు ఒక 2 కూర్చుని విన్నారట. మంచి యంగ్ పీపుల్, బ్రైట్ అండ్ డైనమిక్ యంగ్ మెన్. మాట్లాడుతా ఉంటే, అన్నా మీరు ఆ రోజు నీదేమీ లేదు, నువ్వు ఒట్టి పనికిమాలిన నోటివి అని మీరు చెబితే ఆ సెషన్ అయిపోయిన తర్వాత మేము నడుచుకుంటా లేచి వెళ్ళి మా రూములకి ఎట్లలేమో మాకు తెలియదు అన్న అంటున్నాడు. ఎక్కడ జరిగింది ఇది అని అంటే ఫలాని చోట జరిగింది. నిజమే, నేను అక్కడ అట్లానే టీచ్ చేశాను, ఇవే మాటలతో టీచ్ చేశాను. ఆ తమ్ముడు గుర్తు చేస్తా ఉంటే నాకు అనిపించింది అనమాట, ఓహో మనుషులకి నేను చాలా మామూలుగా మాట్లాడుతున్నట్టు అనిపించినా సరే దేవుడు అనుగ్రహించినటువంటి కృపావరాన్ని మనం సరైనటువంటి పద్ధతిలో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు జీవితాల మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. దాదాపుగా 10 years తర్వాత ఆ సంఘటన గుర్తు చేసి ఆ తమ్ముడు చెప్తున్నాడు. ఆ తర్వాత నా పరిచర్యలో చాలా మార్పు వచ్చేసింది, నేను ఈ విధంగా నన్ను నేను చూసుకోవడానికి అలవాటు పడ్డాను అని చెప్తున్నాడు అమ్మా. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అని అంటే, మీలో ప్రతి ఒక్కరూ ఇలాంటి అనుభవాలను పొందుతారు. మీరు వాక్యాన్ని ఉపదేశించేటప్పుడు, సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తున్నప్పుడు, దేవుడు అనుగ్రహించినటువంటి కృపావరాన్ని చక్కగా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, సంఘం సహవాసం మీకు అప్పగించబడినటువంటి మంద క్షమాభివృద్ధిని పొందాలని చెప్పి ప్రేమతో, ఇష్టంతో, నిబద్ధతతో పనిచేసేటప్పుడు వాళ్ళ జీవితాలు మార్పు చెందినప్పుడు వాళ్ళు మీకు ఖచ్చితంగా ఇలాంటి మాటలు చెప్తారు. మీరు మరింత ఇష్టంతో, మరింత శ్రద్ధతో, మరింత భయంతో, ఆసక్తితో మీరు పనిచేస్తారు. మీరు కాన్స్టెంట్ గా ఇది మీ మనసు మీద పనిచేయాలి. ఒక నిర్ణయం అన్నమాట మీ మనసులో, ప్రభువా నేను ఏ విధమైనటువంటి కృపావరం మీరు నాకు ఇచ్చారో, నేను ఎలాంటి పని చేయాలో అలానే ఉండేలా కృప చూపించమని చెప్పి ప్రార్థన చేయండి. మీరు కంటిన్యూ చేసేస్తున్నాను. నేను అపోకలిప్టిక్ ఒక 8 minutes టైం ఉంది, కానీ ఒక 3 minutes or 4 minutes మాట్లాడి నేను ఆపేస్తాను. అపోకలిప్టిక్ లిటరేచర్, అపోకలిప్స్ అనంటే ఇదిగో ఈ 2 పుస్తకాలు అన్నమాట. డానియల్లో మొత్తం పుస్తకం కాదు, డానియల్ 7వ అధ్యాయం తర్వాత వచ్చిన భాగాలన్నీ కూడా అపోకలిప్టిక్ ప్యాసేజెస్ ఉన్నాయి. దానియేలులో ఉన్నటువంటి ఆ చివరి అధ్యాయాలు, మత్తయి సువార్తలో ప్రభు తన శిష్యులతో మాట్లాడినటువంటి మాటలు, తెస్సలోనికా సంఘానికి పౌలు తన 2వ పత్రికలో రాసినటువంటి విషయాలు, తర్వాత ప్రకటన గ్రంథంలో మెజారిటీ అన్నమాట, అంటే 4వ అధ్యాయం నుంచి చివరికి అన్నమాట. అపోకలిప్టిక్ అనేటువంటి మాటకి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ మాట మనకు అర్థం కావాలి. అపోకలిప్సిస్ అంటే ఏంటంటే అన్వెయిలింగ్, ముసుగు తొలగించటం.
డిస్క్లోజర్ అంటే అర్థం ఏంటంటే బయలుపరచడం అనమాట, బయటికి తీసుకురావటం, వెళ్ళగక్కటం అనమాట, జాగ్రత్తగా బయటికి వెలిబుచ్చడం అనమాట. అంటే రహస్యంగా ఉన్నటువంటి దాని మీద ఆ ముసుగుని తొలగించి స్పష్టమయ్యేలా చేయటం అనమాట అపోకలిప్సిస్ అనేటువంటిది. ఈ అపోకలిప్స్ అనేటువంటి పేరుతోటి హాలీవుడ్ వాళ్ళు సినిమాలు కూడా తీశారు. వాళ్ళు కూడా ఏంటంటే కటాక్లిస్మిక్ ఈవెంట్స్, యుగాంతంలో జరగబోయేటువంటి యుగాంతం ఆ మాటకే అర్థం అనమాట. ఈ భూమి గోళము, సౌర వ్యవస్థ ఈ మొత్తం గందరగోళానికి గురయ్యి మొత్తం అంతమైపోయేటువంటి ఆ ఆలోచన అనమాట. అదే సెన్స్ అనమాట అపోకలిప్స్ అనేటువంటిది, ఒరిజినల్ వర్డ్. సరే, తర్వాత యోహాను గురించి మనం ఆలోచించినట్లయితే పుస్తకం చివరిగా రాయబడినటువంటి బుక్, దేనిలో మన నూతన నిబంధనలో చివరిగా రాయబడినటువంటి బుక్. డొమిషియన్ ఉన్నటువంటి క్రైస్తవ నాయకులందరినీ కూడా ఆయా రకాల రాజద్రోహ నేరం ఆరోపించబడినటువంటి వాళ్ళతోటి, తర్వాత భయంకరమైనటువంటి నేరస్తులతోటి ఆయా ద్వీపాల మీద బందీలుగా పంపించినప్పుడు, అంటే పాత రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్న కాలంలో అండమాన్ నికోబార్ దీవుల్లో జైల్ని కట్టి అక్కడికి ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు, పద్మసు ద్వీపం మీదకి కఠినమైనటువంటి కారాగార శిక్షకి విధించి అక్కడికి పంపించేశారనమాట ఆయన. సో డొమిషియన్ 96లో చనిపోయిన తర్వాత ఆయనతో పాటు ఆయన డిగ్రీ కూడా అయిపోయింది. కాబట్టి అప్పుడు ఆయన డిగ్రీ వలన ఎక్కడెక్కడికి జైల్లోకి పంపించబడ్డారో, ఈ విధమైనటువంటి కారాగార శిక్ష విధించబడినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ విడుదల చేశారు. సో 96లో ఆయన చనిపోయాడు కాబట్టి జస్ట్ దానికి ముందు పద్మస్ ద్వీపం మీద ఆయన ఉన్న కాలంలో రాసినటువంటిది కాబట్టి ఈ టైమింగ్ ని బట్టి ఏమంటున్నారు అని అంటే నూతన నిబంధనలో చిట్ట పుస్తకంగా చెప్పుకుంటారు అన్నమాట. ఏమంటారంటే ఏంటి అసలు దేని గురించినటువంటి ప్రకటన ఇది అని అంటే స్కార్లెట్ థ్రెడ్ అనేటువంటి మాట మనకి ఎక్కడొస్తుంది? ఓదారంగు అదేనా? స్కార్లెట్ అంటే ఓదారంగేనా? ఓదారంగు కాదు అది. ఎవరామె? రాహాబు యెహోషువ గ్రంథంలో, ఒక్క నిమిషం, అక్కడ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ వర్డ్ ని, ఎర్రని తొగరు దారం. దానికి ఏమంటారంటే యాక్చువల్ గా ఎర్రని తొగరు దారం అనేటువంటిది రైట్ ట్రాన్స్లేషన్ కాదు, కానీ స్కార్లెట్ థ్రెడ్ అని అంటే ఏమంటారనంటే మొదటి నుండి చివరి వరకు కూడా స్కార్లెట్ థ్రెడ్ అనేటువంటిది ఈ పోనీ అదే మాటని దానిలో బైబిల్లో ఆ ట్రాన్స్లేషన్ కాబట్టి దాన్నే వాడుతూ ఎర్రని తొగరు దారం అనేటువంటిది ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు తీసుకొని వచ్చి చివరికి అది సంపూర్ణం కావటం గురించి మాట్లాడాడు అని అంటారు. ఇంకా కొంతమంది పండితులు అంటే ఏంటంటే విమోచన అనేటువంటిది, రక్త ప్రోక్షణతో విమోచన జరిగింది అనేటువంటిది ఆది కాండం నుంచి మొదలయ్యి ప్రకటన గ్రంథంలో దాని సంపూర్ణత మనకి కనబడుతుంది. గొర్రెపిల్ల రాజ్యాధికారాన్ని పొంది ఆయన ఏలడం గురించి అనమాట, ఆయన తన జనానికి మధ్యలో నిలబడి ఉండటం గురించి అక్కడ పరిపూర్ణమైపోయింది ఈ స్టోరీ అంతా, ద హోల్ డ్రామా ఆఫ్ రిడెంప్షన్ అని చెప్పి. ఇంకా కొంతమంది ఏమంటారు అని అంటే దెర్ ఇస్ ఎ గోల్డెన్ థ్రెడ్ అలాంగ్ విత్ ద స్కార్లెట్ థ్రెడ్. ఈ ఎర్రని దారంతో పాటుగా ఒక బంగారు వర్ణం కలిగినటువంటి దారం ఒకటి ఉంది. అంటే ఏంటంటే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా సర్వోన్నతుడు సార్వభౌముడైనటువంటి దేవుడు మన విమోచకుడిగా, పరిపాలకుడిగా, రాజుగా ఉన్నాడు. ఆ రాజత్వం అనేటువంటిది, రాచరికం అనేటువంటిది మా ప్రకటన గ్రంథంలో సంపూర్ణంగా కనబరచబడింది, రివీల్ చేయబడింది, అక్కడ ముసుగు తొలగించబడి స్పష్టంగా చూపించబడింది అని అంటారు అన్నమాట. సో ఒక పక్కన స్కార్లెట్ థ్రెడ్, ఇంకో పక్కన గోల్డెన్ థ్రెడ్ అనమాట. పెద్దలు ఇంకా ఏమన్నారు అని అంటే బైబిల్ మొత్తం మీద ఇది చదువుకుంటే కనుక నీకు ఆశీర్వాదం అని ఓపెన్ గా అనౌన్స్ చేసినటువంటి మాట అనమాట. ఎక్కడుంది అని అంటే 3వ వచనంలో. ఈ మాట చెప్పి ముగించేస్తాను. 3వ వచనంలో సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు అంటారు. విత్ ఎ ప్రామిస్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆయన ఈ పుస్తకాన్ని రాయడానికి పూనుకున్నారు. I'll stop here.
ఇంతవరకు నేను మాట్లాడినటువంటి వాటి గురించి ఏమైనా వన్ క్వశ్చన్ 25కి క్లోజ్ చేద్దాం అనుకున్నాను నేను, ఆల్రెడీ 28. ఒక క్వశ్చన్ ఏదైనా సరే తీసుకుంటాను, ఎవరైనా సరే అడగచ్చు. లేదంటే ప్రార్థన చేసి ముగిస్తాను. నాగయ్య గారు, అయ్యా అన్నా మీరే ప్రార్థన చేసుకోండి. ఓకే, చేసేయచ్చా? చేయనన్నా. కృపగల దేవా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మీ వాక్యం చదువుకునే కొంది మీరు ఎంత మంచి దేవుడు మాకు అర్థమవుతుంది. మేమంటే మీకు ఎంత ఇష్టమో మాకు అర్థమవుతుంది. మీ ప్రణాళికలో మాకున్నటువంటి స్థానం ఏంటో, భాగం ఏంటో మాకు అర్థమవుతుంది. గర్వించడానికి అవకాశం లేదు, అతిశయించడానికి అవకాశం లేదు. మిమ్మల్ని బట్టి అతిశయించాలి. అతిశయించువాడు ప్రభువుని బట్టే. మీరే మా జ్ఞానం, మీరే మా ఆనందం, మీరే మా కిరీటం, మీరే మా విమోచన, మీరే మా పరిశుద్ధత. దేవా, మిమ్మల్ని బట్టే మాకు అతిశయం. ఈ జ్ఞానంలో, ఈ ఆనందంలో ఇంకా ఇంకా మేము వర్ధిల్లాలి. మీరు ఇచ్చినటువంటి కృపావరాన్ని మీ ఇష్టం చొప్పున, మీ ప్రణాళిక చొప్పున మేము వాడాలి. మీకే మహిమను ఆరోపిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి, మీ ప్రణాళికని మా వ్యక్తిగత జీవితాల పట్ల సంపూర్ణం చేసుకుంటూ మీరు అనుగ్రహించినటువంటి సంఘానికి, సహవాసానికి క్షమాభివృద్ధి నిమిత్తం మేము జీవించేలా సహాయించమని, ఒకరిని బట్టి ఒకరిని ప్రభా క్షమాభివృద్ధిని పొందేలా అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అనౌన్స్మెంట్ ఇంకా ఏమీ లేవు. యథావిధిగా రేపు సాయంత్రం మనం 6 గంటలకు ఆరాధనలో కలుసుకుందాం. 5:45కి మనకి ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి సమయం తీసుకుని మీరు హాజరవడానికి ప్రయత్నం చేయండి.